पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. నమస్తే మేడం. నమస్కారం మహోదయ. నమస్తే మేడం. నమస్కారः. नमस्कारः महोदय. नमस्कारः सर्वेभ्यः. नमस्कारः. प्रथमं प्रार्थनां कुर्मः. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. अस्तु सर्वेभ्यः कोविदवर्गस्य प्रथमकक्षायां सर्वेभ्यः स्वागतं. वयं संस्कृतभारत्याः आयोजित परीक्षेषु अन्तिमस्तरे स्मः इदानीम्. अस्तु सर्वे कथं लिखितवन्तः परीक्षान्? कथं చాలా బాగుందండి, సంతోషం. ఉత్తమం మహోదయ. ఉత్తమం. సరే, అయితే మనం ఇవాళ పాఠంలోకి వెళ్దాము. ముందర కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారండి. సో కొత్త వాళ్ళందరికీ కూడా తెలుగు అర్థమవుతుందా? కెన్ ఎవ్రీబడి అండర్స్టాండ్ తెలుగు? ఆల్ ద న్యూ పీపుల్ హు హావ్ జాయిన్డ్ ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే దయచేసి చెప్పండి. కోపి తెలుగు నా జానాతి చేత్ కృపయా వదతు. నాకైతే అర్థమవుతుంది మేడం. వనజ పట్ల. అస్తు అస్తు. సో అందరు ఎవరు మాట్లాడలేదు కాబట్టి అందరికీ తెలుగు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు ఇంచుమించుగా మనది మన బోధన మాధ్యమం ఇంచుమించుగా తెలుగులోనే ఉంటుంది. అక్కడక్కడ ఇంగ్లీష్ కూడా వాడుతూనే ఉంటాం కానీ బట్ చాలా మటుకు తెలుగులోనే నడుస్తుంది కాబట్టి అందుకని తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఇప్పుడే చెప్పండి. సరే, ఓకే. ఇప్పుడైతే మనం పాఠంలోకి వెళ్దాము. మొదటిగా మనం కోవిద పాఠ్యక్రమం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే మన పుస్తకంలో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఎప్పుడులాగే మనం ప్రవేశం నుంచి చూస్తూనే ఉన్నాము. మొదట సూక్తులతో మొదలవుతుంది. ఇక్కడ కూడా సూక్తులే ఉంటుంది. ఇక్కడ కూడా సంస్కృతంలో ఇస్తారు. దానికి తెలుగులో మనం అర్థం తాత్పర్యం ఇచ్చారు పుస్తకంలో. మనం కూడా తెలుగులోనే రాయవలసి ఉంటుంది. మనం పరిచయలో అచ్ సందులను నేర్చుకున్నాము. తర్వాత శిక్షా వర్గంకి వచ్చేసరికి మనం విసర్గ సందులను వ్యంజన సందులను కూడా నేర్చుకున్నాము. ఇక్కడ మనం సమాసాలతో సమాసాలు పరిచయం చేయబోతున్నారు మనకి ఇక్కడ. తర్వాత తద్ధితాంతాలు అనేది కూడా ఒక రకమైన ప్రత్యయాలు. అయితే ఇప్పుడు ఈ ప్రత్యయాలు ఏంటంటే మనకు మామూలుగా మన ఇంతవరకు నేర్చుకున్న కృదంత ప్రత్యయాలు అని ఏవైతే మనం నేర్చుకున్నామో, కృదంత పదాలు అవి ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మనకి క్రియాపదాలకి చేరుతున్నాయి. అంటే పఠ్ ధాతుకి పఠిత్వా, పఠితుం, పఠనీయ, ఈ విధంగా పఠిత్వా అనేది త్వా ప్రత్యయం కదా. అలాగే పఠితః అయితే త ప్రత్యయం అయింది. పఠితవాన్ తవతు ప్రత్యయము. ఇవన్నీ కూడా పఠ్ అనే ధాతువుకు చేరుతున్నాయి. అంటే క్రియాపదం యొక్క మూల రూపమైన ధాతువుకి మనకి రకరకాల ప్రత్యయాలు చేరుతున్నాయి. అవి నేర్చుకున్నాం. ఇప్పుడు మొదటిగా తద్ధితాంతాలు అనేది ఏంటంటే ఇవి సుబంతాలకి చేరుతాయి. అంటే నామవాచక పదాలకి వాటికి తద్ధితాంతాలు. అంటే ఇది మనకి పదంగా మనకు తెలుసు, ఈ పేరుగా తెలియకపోవచ్చు. ఉదాహరణకి
దాశరథి అని మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు దాశరథి అంటే రాముడు, దశరథుని యొక్క కుమారుడు రాముడు. అంటే ఏంటి? దశరథుడికి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నప్పుడు మనం దాశరథి అని చెప్తున్నాం. అక్కడ సూచించే పదం ఏమిటి? రాముణ్ణి సూచిస్తున్నాము, కానీ దశరథుడికి కొడుకు అని చెప్తున్నాం. సో దశరథుడు అనే దశరథ అనే పదానికి మనకు చిన్న చిన్న మార్పులు వచ్చి దాశరథి అనే పదం తయారైంది. ఇది ఏదైతే ఉందో రాముణ్ణి సూచిస్తోంది. ఈ దాశరథి అనేది దశరథ నుంచి దాశరథి అని ఏదైతే వచ్చిందో ఈ పదము దాశరథి అనేది తద్దితాంతము. ఇలాగ రకరకాల మన భారతీయులు అన్నదాన్ని భారతీయ అంటే భారతదేశం యొక్క సిటిజన్స్, లేదు వాళ్ళ ఆ దేశానికి సంబంధించినటువంటి నాగరికులు అని చెప్తున్నాం. ఆ విధంగా చెప్పేటప్పుడు మనకి తద్దితాంతాలను వస్తున్నాయి. అంటే ఒక నామవాచకానికి సంబంధించినటువంటి ఒక పదం అన్నమాట. దానికి ప్రత్యయాంతాలు తద్దిత ప్రత్యయాలు చేరుతాయి. రకరకాల తద్దిత ప్రత్యయాలని మనం నేర్చుకోబోతున్నాం పాఠాల్లో. తర్వాత నిచ్ సన్ అనేటువంటి కృదంత ప్రత్యయాలని కూడా మనం నేర్చుకోబోతున్నాం. నిచ్ సన్ ప్రత్యయం రెండు నేర్చుకోబోతున్నాం. తర్వాత అలంకారాలు. మనకి తెలుగులో వ్యాకరణంలో కానీ హిందీలో వ్యాకరణంతో కానీ కాస్తన్న పరిచయం ఉన్న వాళ్ళకి ఈ ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారం ఇలాంటి అలంకారాలతో పరిచయం ఉంది. సో ఆ అలంకారాలకి మనకి ఇక్కడ ఇంట్రొడక్షన్ గా కొన్ని అలంకారాల వరకు ఇచ్చారు. అంటే బాగా డీటెయిల్డ్ గా ఉండదు, మనం ఏమిటి అని గుర్తుపట్టడానికి వీలయ్యేలాగా కొన్ని సింపుల్ గా మనకి అలంకారాలు ఇచ్చారు. తర్వాత ఛందస్సు కూడా తెలుగు వ్యాకరణంతో పరిచయం ఉన్న వాళ్ళకి చాలా వాటికి తెలుసు మనకి ఛందస్సు అనేది. ఈ ఛందస్సు ఏంటంటే శ్లోకాలు ఏవైతే మనం చదువుతున్నామో వాటికి ఒక టెంపో ఉంటుంది, ఒక మీటర్ ఉంటుంది, ఆ టెంపోలో నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ ఇవన్నీ అనుష్టప్ ఛందః అని నేర్చుకుంటున్నాం. అంటే ఆ విధంగా 8 అక్షరాలు పాదాలకి 4 పాదాలు ఉంటాయి. ఈ విధంగా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అవి ఛందస్సు. మనకి తెలుగులో పరిచయం ఉన్న వాళ్ళకైతే ఛందస్సు ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలము ఈ విధంగా రకరకాల ఛందస్సులో ఉన్నటువంటి వృత్తాలు మనకి తెలుసు. ఆ విధంగా ఇక్కడ కొన్ని వృత్తాలని సింపుల్ గా ఉండే వాటిని కొన్నిటిని మనకి పరిచయం చేశారు. ఇక్కడ మనకి సంస్కృత భారతి వారి సిలబస్ ఉద్దేశం ఏమిటి అంటే మనకి ఉన్న సంధులు గాని, సమాసాలు గాని, ఛందస్సు గాని, అలంకారాలు గాని, వ్యాకరణాంశాలు అన్నిటినీ కూడా ముఖ్యమైన కృదంత పదాలు గాని, ముఖ్యమైన కృదంత ప్రత్యయాలని గాని, తద్దితాంతాలు ఈ విధంగా రకరకాల విభాగాల నుంచి రకరకాల ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ 4 లెవెల్స్ లో పరిచయం చేయడమే మనకి ఈ సంస్కృత భారతి వారి ముఖ్య ఉద్దేశం. సో దానిలో ఈ విధంగా ఛందస్సును కూడా మనకి పరిచయం చేస్తున్నారు. మొత్తం ఛందస్సు అంతా నేర్పించేస్తారని కాదు, కొంత ఇంపార్టెంట్ భాగం మన అసలు ఛందస్సు అంటే ఏమిటి, వాటిలో కొన్ని ముఖ్యమైన వృత్తాలు నేర్పిస్తున్నారు. తర్వాత నత్వం రూల్ మనం ఇదివరకు కూడా 2-3 సార్లు మనం చెప్పుకున్నాం. ఏమిటి అంటే రామేణ ఉందనుకోండి, రామేణ అన్నప్పుడు నకారం ఎందుకు వస్తోంది, అలాగే కృష్ణ అన్నప్పుడు నహ ఎందుకు వస్తోంది, నా ఎందుకు వస్తోంది, అంటే రామాన్ అన్నప్పుడు నా ఎందుకు రాలేదు, రామేణ అన్నప్పుడు ఎందుకు వస్తోంది, ఇవన్నీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని నత్వం. కొన్ని అంటే మనకి మానహ ఇలా వచ్చినప్పుడు కూడా యానహ, మానహ ఈ విధంగా వచ్చినప్పుడు కొన్నిటికేమో జృంభమాణహ అని వస్తుంది, ఇంకొకటి కంపమానహ వస్తుంది. సో నహ ఎప్పుడు వస్తుంది, నహ అంటే నా ఎప్పుడు వస్తుంది, నా ఎప్పుడు వస్తుంది, ఇది నత్వం రూల్. ఇది మనం ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకున్నాం, కానీ యాక్చువల్ గా మనకి సిలబస్ లో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత సుభాషితాలు మనం ప్రవేశం నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏమిటి అంటే ఇంతవరకు మన అన్వయార్థాన్ని తెలుగులో నేర్చుకున్నాం. అంటే మన మాధ్యమంలో కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందుకని చెప్తున్నాను. ఇంగ్లీష్ మాధ్యమం వాళ్ళకి ఇంగ్లీష్ లోను, తెలుగు మాధ్యమంలో రాసే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని బట్టి దానిలో తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ మనం అన్వయార్థాలని నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి సుభాషితాలకి అన్వయార్థం కూడా మనకి సంస్కృతంలోనే ఉంటుంది, అంటే సరళ సంస్కృతంలో ఉంటుంది. చాలా సింపుల్ పదాలలో వాటి మీనింగ్ ఇస్తారు. అలాగే తాత్పర్యం కూడా సంస్కృతంలోనే ఉంటుంది. అయితే మనం కూడా పరీక్షలో ఇదే సంస్కృత పదాలలో రాయవలసి ఉంటుంది. అది ఇక్కడ మనకి ఈ సుభాషితాలలో ఉన్నటువంటి తేడా. తర్వాత కావ్యకథలో మనం ఇప్పటి వరకు పంచమహాకావ్యాలలో
మూడు మహాకావ్యాల గురించి మనం కావ్యకథలో రకరకాలుగా రఘువంశం కానీ, తర్వాత కిరాతార్జునీయం కానీ, శిశుపాలవధం కానీ మనం రకరకాల భాగాల్లో, అంటే మనం పరిచయలో ఏమో రఘువంశం నేర్చుకున్నాము, తర్వాత మన శిక్షలో మనం మొదటి 5 లెసన్లలో శిశుపాలవధం, తర్వాత 5 లెసన్లలో కుమార సంభవం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం కిరాతార్జునీయం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కుమార సంభవమును నైషధీయ చరితం అనేటువంటి మిగిలిన 2 పంచమహాకావ్యాలలోని మిగతా 2, అంటే సంస్కృతంలో పంచమహాకావ్యాలు అని ఈ 5ని ఐడెంటిఫై చేశారు. ఈ పంచమహాకావ్యాలలోని 3 మనం ఆల్రెడీ చదువుకున్నాము. అంటే మొత్తం మహాకావ్యాలుగా నేర్చుకోలేదు, వాటి వాటి సారాంశాన్ని మనకి గద్యంగా ఇచ్చి మనకి ఉన్న కావ్య కథలు మనకి పరిచయం చేశారు. వాటిని మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనము మిగతా 2, అంటే ఒకటి కుమార సంభవము, ఇంకొకటి నైషధీయ చరితం, ఈ రెండింటిని మనం కావ్య కథలో నేర్చుకోబోతున్నాము. ఇక్కడ కూడా ఇదివరకట్లాగానే 5 భాగాల్లో కుమార సంభవం, 5 భాగాల్లో నైషధీయ చరితం చెప్తుంది. తర్వాత అన్వయ క్రమ. మనం రఘువంశ కావ్యాన్ని పరిచయలో మనం దానికి గద్య భాగంగా కావ్య కథలో నేర్చుకున్నాం. అయితే అప్పుడు మన రామాయణం శ్లోకాలని మనం అన్వయంగా నేర్చుకున్నాం. మళ్ళీ మొన్న భగవద్గీత శ్లోకాలని మనం అన్వయంగా నేర్చుకున్నాం. ఇప్పుడు అన్వయ క్రమ అని చెప్పినప్పుడు మన ఇక్కడ రఘువంశంలోని ద్వితీయ సర్గలోని శ్లోకాలని ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. అన్వయ క్రమలో చాలా చాలా అందమైన శ్లోకాలు, కాళిదాసు గారు రాసినటువంటి రఘువంశంలోని శ్లోకాలని ఇక్కడ చెప్పుకోబోతున్నాము. చాలా బాగుంటాయి, చాలా మంచి మంచి సమాసాలతో, చాలా అద్భుతమైన శైలిలో ఉంటుంది ఆయన రచన. మనం నేర్చుకుందాము కొన్ని, అంటే అన్ని శ్లోకాలు ఇవ్వలేదండి. ఆ 2వ సర్గలో కూడా కొన్ని సెలెక్టెడ్ శ్లోకాలు, అంటే మనకి స్టోరీ ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలాగా ఇచ్చారు. వినిపిస్తోందా నేను చెప్పేది? దయచేసి అందరూ వీడియోలు ఆన్ చేసుకుంటే నాకు మీరు ఉన్నారో లేదో, వింటున్నారో లేదో తెలుస్తుంది. ఇద్దరో ముగ్గురో మాత్రమే నాకు కనిపిస్తున్నారు. దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. సరే, అయితే వస్తు ఇప్పుడు అన్వయ క్రమాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు రఘువంశంలోని శ్లోకాలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్వయ మొన్న శిక్షలో లాగానే ఇక్కడ కూడా మనం ప్రశ్నలు, ప్రతి పదానికి ప్రథమ విభక్తి పదం కర్త ఐడెంటిఫై చేసుకుంటాము, ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటి కర్మని ఐడెంటిఫై చేసుకుంటాము. ఈ విధంగా కరణం ఏమిటి, అంటే తృతీయ విభక్తి ఏది, చతుర్థి విభక్తి ఏంటి, ఏ విధంగా ఒకదానికి ఒకటి అన్వయం ఉంది అని చూసుకొని, దాన్ని క్రియాపదంతో ఏ విధంగా అన్వయం ఉందో చూసుకొని దాన్ని బట్టి క్రియ నుంచి ప్రశ్న వేసుకుంటాం. ప్రశ్న వేసుకొని వాటికి ఆ సమాధానం వచ్చేలాగా ఎలా అయితే మనం శిక్షలో చేసామో అలాగే ఇక్కడ కూడా చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏముంది అంటే, మనకి ఒక్కొక్క పదానికి మనం ఉదాహరణకి రామేణ అనే చూసాం అనుకోండి. ఒకవేళ శ్లోకంలో రామేణ అన్న పదం వస్తే అది మనం ఏ శబ్దానికి సంబంధించింది, ఏ విభక్తికి సంబంధించింది, అది ఏ లింగము, తర్వాత అది అకారాంత శబ్దమా, ఇకారాంత శబ్దమా, ఈ విధంగా ఆ శబ్దాల యొక్క డీటెయిల్స్, లింగ వచన విభక్తులు, అది ఒక ప్రత్యయ రూపం అయితే, ఒకవేళ క్రియాపదం అయితే అది ఏ లకారము, ఈ విధంగా ఈ ఇండివిజువల్ ఒక్కొక్క పదానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఈ పదాలకు సంబంధించిన డీటెయిల్స్ ని మనకి ప్రశ్నలు క్వశ్చన్, ఒక సెపరేట్ ఒక క్వశ్చన్ గా, ఒక క్వశ్చన్ లో ఒక ఎన్నో పదాలు ఇస్తారు, వాటిల్లో మనం 7 8 రాయవలసి ఉంటుంది వాటికి డీటెయిల్స్. సో ఈ విధంగా మనకి ప్రశ్నలు వస్తాయి పరీక్షలో. సో అది చాలా ఇంపార్టెంట్. మనకి ఆ పదం అంటే ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, మనం ఒక శ్లోకం, ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత మనకి ఒక శ్లోకం చూసి దాన్ని అనలైజ్ చేస్తుంటే ఆ ఒక్కొక్క పదాన్ని మనం ఎలా నేర్చుకోవాలి, అది ఏ విభక్తి అవుతుంది, ఏ లింగం అవుతుంది, ఏ వచనం అవుతుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని నేర్పించడానికని ఈ విభాగాన్ని ఇక్కడ యాడ్ చేశారన్నమాట. తర్వాత సంస్కృత సాహిత్య పరిచయ, సంస్కృత గ్రంథకార పరిచయ అని 2 విభాగాలు ఉన్నాయి. ఇవి 2 కూడా మనం చూస్తే అర్థమైపోయేలాంటివి. ఇక్కడ మనం పాఠాల్లో మనం అవి చెప్పుకోబోవట్లేదు. సంస్కృత సాహిత్య చరిత్రని, సంస్కృత గ్రంథకార చరిత్రని కూడా, మన పరిచయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. మీకు చదివితే అర్థమైపోతుంది. ఎక్కడన్నా సందేహాలు వస్తే మళ్ళీ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే మనం చెప్పుకునే అంశాల తర్వాత అది కూడా అడగచ్చు. మీరు అడిగితే వాటికి నేను సమాధానాలు చెప్తాను క్లాస్లో.
తర్వాత ప్రబంధ రచన. ఇది ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఇక్కడ మనకి కోవిదలో ఇంట్రడ్యూస్ చేస్తున్నది. మనకి శిక్షలో మనం ఏం చేసాము, కావ్యకథ ఉంది, కావ్యకథకి సంబంధించి ఒక ఎస్సే రాయమన్నారు, ఒక 5 మార్కులకి టిప్పణి రాయమన్నారు. మనం దానికి ప్రాక్టీస్ చేసి రాసాం, బాగుంది. ఇప్పుడు ఏంటంటే ప్రబంధ రచనలో కొత్త టాపిక్, అంటే టెక్స్ట్ బుక్ కి సంబంధం లేని టాపిక్. ఒకటి ఆరోగ్యం, లేదు సంస్కృత భాష గురించి, లేదు సంస్కృత సాహిత్యం గురించి, ఏదో ఒక టాపిక్ ఉంటుంది, ర్యాండమ్ టాపిక్. దాని గురించి మీరు ఒక 5 మార్కులకి రాయాలి. అంటే ఒక 10 వాక్యాలు అంటే మీ సొంత వాక్యాల్లో సొంతంగా ఒక ఎస్సే రాయాలన్నమాట మీరు ప్రబంధ రచనలో ఇక్కడ. అది మీకు దానికి ప్రాక్టీస్ గా మనకు అక్కడ కావ్యకథనిచ్చారు. అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా మీరు ఎస్సే రాయలేరు కాబట్టి శిక్షలో మనకి ఏం చేశారు, ఒక కథని రాయడం ఈజీ. మనకి ఒక కథ తెలిసాక ఒక ఫ్లో అంటే అది ఎలా కథని మనం పాయింట్స్ గా రాయడం ఈజీగా ఉంటుంది. అది మనకు అలవాటైన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఒక కొత్త టాపిక్ గురించి చాలా ఏదో కాంప్లికేటెడ్ టాపిక్ ఇవ్వరు, బాగా అందరికి. ఇప్పుడు ఆరోగ్యం అన్న టాపిక్ ఉందనుకోండి, దాంట్లో ఒక 10 మాటలు ఆరోగ్యం గురించి మనం రాయగలం కదా. అయితే దాన్ని మనం సంస్కృతంలో రాయవలసి ఉంటుంది. అది ఇక్కడ మనకి ప్రబంధ రచనలో మనం చేసేది. అది మనకి ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత పత్రలేఖనం. అంటే పత్రలేఖనం లెటర్ రైటింగ్ కి ఫార్మాట్ ఉంటుంది, మనకి 11వ పాఠంలో ఇచ్చారు. ఆ ఫార్మాట్ ప్రకారం అక్కడ కొన్ని ఒక 5-6 రకాల లెటర్స్ మనకి ఇచ్చారు, లేఖలని. ఆ ఫార్మాట్ ప్రకారం మనకి అలాంటివి అక్కడ ప్రశ్నలు వస్తాయి. అలాంటి ఆ 6-7 ఫార్మాట్స్ మనం నేర్చుకుంటే దాన్ని బట్టి మనం ప్రశ్నలు రాయవలసి వస్తుంది. ఇప్పుడు వీటిలో మన క్లాస్లో మనము కావ్యకథ ఇదివరకట్లాగా ఇక్కడ కూడా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే చూస్తే అర్థమయ్యేలాంటిదే కాబట్టి. శిక్షలో లాగానే ఇక్కడ కూడా మీరే చదువుకుంటారు. తర్వాత సంస్కృత సాహిత్య పరిచయ, సంస్కృత గ్రంథకార పరిచయ, ప్రబంధ రచన కూడా మీరే చదువుకుంటారు. పత్రలేఖనం మనం బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం చివరిలో. సో ఇది పరిస్థితి. ప్రబంధ రచన మీరు ఎలా అయితే శిక్షలో నాకు కావ్యకథను రాసి ఎస్సే లాగా రాసి నాకు పంపిస్తే నేను మీకు కరెక్ట్ చేసి పంపించాను కదా, ఈ విధంగా ఇక్కడ కూడా మీరు ఎస్సే రాస్తే కనుక రాసి నాకు పంపిస్తే నేను కరెక్ట్ చేసి మీకు వెనక్కి పంపిస్తాను. ఎస్సేస్ మనం అలా ప్రాక్టీస్ చేయొచ్చు, అంతేగాని నేను ఇక్కడ క్లాస్లో నేను ఎస్సేస్ ఏమి చెప్పట్లేదు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయో అడగండి, లేదంటే మనం పాఠంలోకి వెళ్దాం. మేడం టాపిక్ ఏదైనా మీరు ఇస్తే మేము రాయాలా అండి, లేకపోతే మేమే అనుకుని రాయాలా? ప్రబంధ రచననా? ఒకసారి పాత పేపర్లలో ఉన్న టాపిక్స్ అన్ని ఒకసారి చూడండి. మన ఆనంద బ్రహ్మలో మొన్న మీరు శిక్షలో ఓపెన్ చేసి చూసుకున్నారు కదా, అలాగే కోవిదవి కూడా క్వశ్చన్ పేపర్స్ అక్కడ ఉన్నాయి. ఒకసారి వాటిలో ప్రబంధ రచన నిబంధన ఏమేమి రాయమన్నారు అనేది టాపిక్స్ ఒకసారి చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకుంటే మోరల్లెస్ ఒక 10-15 టాపిక్స్ అవే రిపీట్ అవుతుంటాయండి. అంతకన్నా బయట నుంచి కొత్తవేమి రావు. ఎప్పుడు కనీసం ఒకటైనా రిపీటెడ్ వే వస్తుంది. ఇంకొకటి అంటే చాయిస్ ఉంటుంది, మళ్ళీ వాటిలో ఖచ్చితంగా చాయిస్ ఇచ్చి 2-3 ఇచ్చి వాటిలో ఒకటి రాయమంటారు. ఒక్కొక్కసారి అయితే ఒక ఎస్సే ఒక లెటర్ రైటింగ్ కూడా ఇచ్చి చాయిస్ రాయమన్నారు, కానీ ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా లెటర్ రాయాలి, ఖచ్చితంగా ఎస్సే కూడా రాయాలి. సో ఒకసారి పాత క్వశ్చన్ పేపర్స్ చూసుకొని వాటిలో టాపిక్స్ తీసుకొని వాటిని బట్టి మెల్లిమెల్లిగా రాసుకోండి. అర్జెంట్ అంటే ఇవాళ మొదలు పెట్టాలని లేదు, స్లోగా కొంచెం మన లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం మీరు ప్రాక్టీస్ అయిన కొద్దీ స్టార్ట్ చేసి కొంచెం రాసుకుందరు. కానీ రాసి నాకు మీరు రాసి పంపిస్తే నేను కరెక్ట్ చేసి పంపిస్తాను. ఇక్కడ 11th చాప్టర్ లో 223 పేజ్ లో కొన్ని ఇచ్చారండి. ధేను విద్య, భారతదేశ అని, ఆరోగ్యం, నది, అలా కొన్ని ఇచ్చారు. ఒక 7-8 ఇచ్చారు. వెనక క్వశ్చన్ పేపర్ లో కూడా వాటి నుంచే క్వశ్చన్ చేశారండి. అవును. వీటిలో అంటే మీకు వీటిలో ఏం చేశారంటే మూడింటికేమో ఎస్ఏస్ గా ఇచ్చేసారు 11th పాఠంలో. తర్వాత కొన్నిటికి హింట్స్ లాగా ఇచ్చారు పదాలు. ఇప్పుడు ధేను, విద్య, భారతదేశ, ఆరోగ్యం, నది, పరిసర మాలిన్యం, సదాచార, దేశభక్తి, ఈ 8టికి మీకు పక్కన ఇవి కీ పాయింట్స్ అని. ఉదాహరణకి నది అనుకోండి, నది జీవనస్య ఆధారః, నద్యాః ఉపయోగః, నదీనాం పావిత్ర్యం, స్నాన సమయే నదీనాం స్మరణం, నదీనాం నైర్మల్య రక్షణం. ఈ విధంగా
కీ పాయింట్స్ ఇచ్చేసారు, ఈ పాయింట్స్ బేసిస్ మీద మీరు రాయండి అని. సో కేఎస్ లక్ష్మి మహోదయ్, నాకు మీరు అడిగిన వాటిలో ముందర ఇవి రాసుకోండి, 8 రాసుకోండి. ఓకే మేడం. 8 రాసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్స్ లోకి వెళ్ళండి. ఓకే మేడం. అస్తు. ఇంకా సరే, అయితే పాఠంలోకి వెళ్దామా మరి? అస్తు. సరే, అయితే ఒకసారి పుస్తకం తీయండి. ఫస్ట్ లెసన్ లో సూక్తితో మొదలు పెడదాము. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి అమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది అంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే నేను కొంత చెప్పిన తర్వాత నేనే అడుగుతాను ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అని, అప్పుడు మాట్లాడుదురు కానీ. దయచేసి అంతవరకు మ్యూట్ లో ఉండండి. అస్తు. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః. ఇది ఋగ్వేదంలోని ఒక సూక్తి నుంచి తీసుకోబడిన సూక్తము. ఇది అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మనకి సంస్కృతం వైదిక సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి కొంత తేడా ఉంది. వైదిక సంస్కృతం అంటే వేదాలలో మనకు కనిపించేటటువంటి సంస్కృతము. ఇప్పుడు ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః అన్నారు. ఇది ఋగ్వేద సూక్తం కాబట్టి ఇది ఋగ్వేదంలోని అంటే వైదిక సంస్కృతం. అయితే మనం చదువుతున్న పుస్తకంలో ఇప్పుడు కింద ఉంది చూసారా, ప్రియబంధో సాదర వందనాని పత్రాలయ ద్వారా సంస్కృత శిక్షణం ప్రాప్తం, ఇలాగా ఇదంతా లౌకిక సంస్కృతం. ముఖ్యంగా క్రియాపదాలు అవన్నీ చాలా వరకు సిమిలర్ గా ఉంటాయి, కానీ కొన్ని ప్రత్యయాలలో మార్పు ఉంటుంది. అంటే చతుర్థి విభక్తి ఒక అజంత పదాలకి ఈ విధమైన ప్రత్యయము లౌకిక సంస్కృతంలో ఉంటుంది, అంటే వైదిక సంస్కృతంలో ఇంకో విధంగా ప్రయోగిస్తారు. సో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అందుకే మనకి ఇప్పుడు వేదం చదువుతున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు కోవిడ్ వరకు వచ్చాం, కానీ మనకి వేదంలో కొన్ని సూక్తాలు మనకి ఇలా చదువుతుంటే అంత అర్థం కావు. ఎందుకంటే కొంత భాషలో తేడా ఉంది వైదిక సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి. కావ్యాల్లో ఉన్న భాష మనం చూసే రఘువంశంలో ఉన్నది, నైషధీయ చరితం, శిశుపాలవదం, ఇట్లాంటి వాటిల్లో ఉన్నదంతా లౌకిక సంస్కృతం. వేదాలలో మాత్రమే ఉన్నది వైదిక సంస్కృతం. ఈ వైదిక సంస్కృతానికి ఇప్పుడు వైదిక సంస్కృతం ఉందనుకోండి, ఆ వైదిక సంస్కృతం అప్పుడు ఏముందో ఇప్పుడు ఆ వేదాలు అప్పుడే వచ్చాయి కాబట్టి, ఎప్పుడో పురాతన కాలంలో వచ్చాయి. సో ఆ భాష ఇప్పుడు ఇంకా మార్పులు వచ్చే అవకాశం లేదు. అయితే లౌకిక సంస్కృతం ఏమిటి అంటే, అప్పట్లో వాడుక భాష, ఒకప్పుడు ఉన్న వాడుక భాష లౌకిక సంస్కృతం. అదేంటి రకరకాల మార్పు చెందుతూ ఉంటే, ఎప్పుడైతే పాణిని గారు ఆయన అష్టాధ్యాయి రాసి సెట్ ఆఫ్ రూల్స్ ఆయన పెట్టేశారో, ఆ తర్వాత నుంచి లౌకిక సంస్కృతంలో మార్పు రాలేదు. అంటే తర్వాతంతా భాష ఈ పాణిని గారి అష్టాధ్యాయికి కట్టుబడి మాత్రమే ఉంది. అంతకు ముందు ఎన్ని మార్పులైనా జరిగి ఉండొచ్చుగాక లౌకిక సంస్కృతంలో. ఎప్పుడైతే పాణిని గారి అష్టాధ్యాయి వచ్చిందో, ఎప్పుడైతే దాన్ని స్టాండర్డ్ గా ఫాలో అయ్యి మనం మాట్లాడుతున్నామో సంస్కృతము, ఆ తర్వాత నుంచి మార్పులు రాలేదు. అందుకని లౌకిక సంస్కృతం, ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగు మనం ఇదివరకు అంటే ఇప్పుడు నన్నయ్య గారి పద్యాల్లో ఉన్నటి తెలుగుకి, తర్వాత వచ్చిన తెలుగుకి, తర్వాత మనం కావ్యాల్లో చూసేటువంటి తెలుగుకి, శ్రీనాథుడు రాసిన తెలుగుకి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగుకి చాలా మార్పు ఉంది కదా. సో ఈ విధమైనటువంటి మార్పు సంస్కృతంలో రాలేదు. ఎందుకు అంటే పాణిని గారు సెట్ ఆఫ్ రూల్స్ చెప్పేశారు, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, ఈ పదం ఇంతే, ఈ పదంలో ఇంకా వేరే విధమైన మార్పు వచ్చే అవకాశం లేదు అని. సో అందుకని ఏమైంది అంటే, లౌకిక సంస్కృతం కూడా పాణిని గారి రూల్స్ ఏర్పరిచిన తరువాత నుంచి పెద్దగా మార్పు చెందలేదు, మార్పు చెందకుండా అలాగే ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన సూక్తి ఏదైతే ఉందో, ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః అన్నది ఋగ్వేదంలోంచి ఉన్నది కాబట్టి అది వైదిక సంస్కృతంలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అసలు ఆ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం మామూలుగా ఆగచ్చతు అని ఉందనుకోండి, ఆగచ్చతు అనేది లౌకిక సంస్కృతంలో ఉన్నది. గచ్చతు అనేటువంటి లోట్లకార రూపానికి ఆంగ్ అనే ఉపసర్గ. గచ్చతు అంటే వెళ్దురుగాక, ఆగచ్చతు అంటే వద్దుగాక అని అర్థం. సో ఇక్కడ ఏంటి, ఆగచ్చతు అన్నప్పుడు ఆ అనే ఉపసర్గ గచ్చతుకి కలిపేస్తాం మనం, అదంతా కలిపి ఒక్క పదం అయిపోయింది. అయితే వైదిక సంస్కృతంలో ఈ ఉపసర్గలు విడిగా, తర్వాత
ఆ క్రియాపదం విడిగా ప్రయోగించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆ యంతు, యంతు అని మీకు 5వ పదం ఉంది చూసారా, ఆ యంతుకి ఉన్నటువంటి ఉపసర్గ ఆ, ఆంగ్ అనే ఉపసర్గ. ఈ యంతు అనేది ఇన్ గతౌ అనేటువంటి ధాతువుకి ఉన్నటువంటి లోట్లకార రూపం. యంతు అంటే టు గో, లెట్ అంటే ఇట్ మే బి, దే మే బి గాన్ అని, దే మే బి గాన్. ఆ యంతు అంటే లెట్ దెమ్ కమ్, వచ్చుగాక, వస్తాయి గాక అని అర్థం అన్నమాట అక్కడ ఆ యంతు అంటే. ఇప్పుడు ఆ యంతు అనే దాన్ని అక్కడ ఉపసర్గ ఆని విడదీసి యంతు విడిగా ఆ విడిగా ఉంది. ఇటువంటి సదుపాయం వైదిక సంస్కృతంలో ఉంది కానీ లౌకిక సంస్కృతంలో లేదు. అందుకని మనం ఉపసర్గని మనం మామూలుగా లౌకిక సంస్కృతంలో వేరు చేసి రాయకూడదు, కానీ వైదిక సంస్కృతంలో ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇన్గతో అనే ధాతువుకి ఉన్నటువంటి ఇన్గతో అంటే ఇప్పుడు మనకి ప్రయాణములో యానము అని వచ్చింది చూసారా, అది ఈ యంతు, ఈ ఇణగతం అన్న ధాతువు నుంచే వచ్చిందనమాట. ప్రయాణంలో యానము అనేటువంటి పదము ఇణగతం అనే ధాతువు నుంచే రూపుదిద్దుకుంది. దాన్ని అంటే వ్యుత్పత్తి అక్కడి నుంచి జరిగింది. సో అది ఆ యంతు అంటే లెట్ దెమ్ కమ్, అవి వస్తాయి గాక అని అర్థం. ఏమి రావాలంటున్నాడు? విశ్వతః అంటే ప్రపంచంలోని అన్ని వైపుల నుంచి, ప్రపంచం నుంచి. విశ్వతః, విశ్వతః పంచమి విభక్తి మనకు తెలుసు కదా. భద్రాహ క్రతవః, క్రతవః యంతు, క్రతవో యంతు, విసర్గ సంధి ఓకారం అయింది. క్రతవః అంటే క్రతుహు అన్నదానికి క్రతవః బహువచనం. భద్రాహ క్రతవః అంటే మంచి ఆలోచనలు లేదు మంచి విషయాలు. నహ, నో భద్రాహ అంటే నహ, అక్కడ నహ కాస్త విసర్గ సంధి అయ్యి నో భద్రాహ అయింది. సో నహ. ఇప్పుడు దాన్ని అన్వయం రాసుకుంటే భద్రాహ క్రతవః విశ్వతః నహ ఆయంతు. భద్రాహ క్రతవః విశ్వతః నహ ఆయంతు. భద్రాహ క్రతవః అంటే ఏంటి? మంచి విషయాలు లేదు మంచి విచారములు, మంచి ఆలోచనలు. విశ్వతః ప్రపంచంలోని అన్ని వైపుల నుంచి. నహ, నహ అనేది ఏంటి? అస్మద్ శబ్దానికి ద్వితీయ బహువచనంలోనూ నహ వస్తుంది, చతుర్థి బహువచనంలోనూ నహ వస్తుంది, షష్ఠీ బహువచనంలోనూ నహ వస్తుంది. అయితే మనం ఇక్కడ తీసుకునేది అస్మద్ శబ్దానికి ఉన్నటువంటి ద్వితీయ బహువచనం. అంటే మనకు, మనల్ని గురించి అని అర్థం అన్నమాట. మన గురించి అన్ని వైపుల నుండి, ప్రపంచంలోని అన్ని దిక్కుల నుండి, అన్ని వైపుల నుంచి మంచి విచారాలు, మంచి విషయాలు, మంచి ఆలోచనలే మన కొరకు వచ్చుగాక అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో అన్ని వైపుల నుండి మనకు మంచి విషయాలే వచ్చుగాక అని దీనికి తాత్పర్యం. అది సూక్తికి అర్థం. సరే, తర్వాత సమాసాలు, సమాసాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సమాసాలలో మనకి ఇప్పుడు సంధులు మనం నేర్చుకున్నాం. సంధులకి సమాసానికి ముఖ్యమైన తేడా ఏమిటి అనేది ఒక్కసారి డిస్కస్ చేసి అప్పుడు సమాసాల్లోకి వెళ్దాం. సంధులలో ఏమిటి? మనకి ఎప్పుడు కూడా 2 పదాలు ఉన్నాయి, పూర్వపదం ఉత్తరపదం. పూర్వపదంలోని ఆఖరి అక్షరానికి, ఆఖరి వర్ణానికి పరపదంలోని మొదటి వర్ణానికి మధ్య సంహిత ఏర్పడినప్పుడు జరిగే ప్రక్రియ సంధి. సమాసము అనేది ఒక వర్ణానికి సంబంధించింది కాదు. అంటే పూర్వపదంలోని ఆఖరు వర్ణానికి, పరపదంలోని మొదటి వర్ణానికి సంబంధించింది కాదు, 2 పదాలకి సంబంధించింది. 2 పదాలకి సంబంధించి ఉంటే అది సమాసం. శివరామకృష్ణ మహోదయ చెప్పండి. శివరామకృష్ణ మహోదయ హ్యాండ్ రైజ్ చేశారు, ఏమన్నా? చెప్తున్నా మేడం. ఇప్పుడు చెప్పండి. మీరు ఈ సూక్తి అన్వయము మీరు ఏమంటారు, ఇది తర్వాత పోస్ట్ లో పెడతారా, ఇప్పుడు రాసుకోవాలనా? అక్కడ ఇచ్చారు కదండి, అన్ని వైపుల నుండి మనకి మంచి విషయాలు. అన్వయం కావాలా? భద్రాహ అంటే ఇప్పుడు చెప్పారు కదా, ఆంగ్ ఉపసర్గ, నహ నేమో నో అని, క్రతవోకేమో క్రతుహు, దాన్ని విసర్గ లోపం జరిగింది. అంటే ఈ నోట్స్ అంతా మీరు తర్వాత గ్రూప్ లో పెడతారు? అసలు యాక్చువల్ గా మన నోట్స్ అక్కడ మనకి మీకు అర్థం అవ్వడానికి చెప్పినదే ఇదంతాను. మనం నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకోండి. మీకు కావాలంటే నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తే నోట్ చేసుకుంటాను. వీడియోలో ఉంది కదా, ఒకసారి వినండి. మళ్ళీ అందరికి డిలే అయిపోతుంది కదా. ఓకే ఓకే, అర్థమైంది మేడం. మళ్ళీ వింటాను. మళ్ళీ వినండి వీడియో. ఇప్పుడు నేను ఇవాళ నైట్ కల్లా నేను అప్లోడ్ చేసేస్తాను వీడియో.
మళ్ళీ అంటే ఇంకొకసారి ఇదే repeat ఫస్ట్ అవ్వదు. క్లాస్ కదా, మా ప్రాక్టీస్ మర్చిపోయాను. అంతే, ఏం అలాగే లేదు. అలాగే. అంటే తర్వాత ఏంటంటే యాక్చువల్లీ మళ్ళీ ఇదంతా ఇంకోసారి వింటే సరిపోతుంది, షూర్ పర్వాలేదు. షూర్ రైట్. ఇంత డీటెయిల్స్ మనకి పరీక్షలో అవసరం లేదు, మీకు అర్థం అవ్వడానికి మాత్రమే చెప్పింది. మేడం మాకు కూడా ఏంటంటే రిఫ్రెషింగ్ ది మెమరీ కదా, అవునవును అది అవును. దాని గురించి అనమాట. అలాగేనండి, రైట్. సరే. నేను మళ్ళీ ఇంకోసారి వింటానండి క్లాస్, అలాగే పర్వాలేదు. తప్పకుండా. ఓకే. తర్వాత సమాసం. సమాసం గురించి చెప్పుకుంటున్నాం కదా. సమాసంలో ఏంటంటే ఇప్పుడు సంధిలో మొదటి పదంలోని ఆఖరి అక్షరానికి రెండో పదంలోని మొదటి అక్షరానికి మధ్య సంహిత ఏర్పడి, సంహిత అంటే సన్నిహితంగా రావడం, అవి రెండు దగ్గరికి వచ్చినప్పుడు, రెండు మనం కలిపి పలికాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సంహిత ఏర్పడి అక్కడ జరిగే ప్రక్రియ సంధి. సమాసం అనేసరికి రెండు వర్ణాల మధ్యలో కాదు, రెండు పదాల మధ్యలో ఏర్పడుతుంది. ఎటువంటి పదాల మధ్యలో అంటే వాటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. సో అటువంటి రెండు పదాల మధ్యలో జరిగే ప్రక్రియ సమాసము, రెండు వర్ణాల మధ్యలో మాత్రమే జరిగే ప్రక్రియ సంధి. ఇంకొకటి, సమాసం అనేసరికి ఖచ్చితంగా ఆ రెండు పదాల మధ్యలో అన్వయం ఉండి తీరాలి, ఒకదానికి ఒక సంబంధం ఉండి తీరాలి, ఏదో ఒక విధమైన రిలేషన్. రెండు అయితే విశేషణాలు అయి ఉండాలి, విశేషణాలు. లేదు, రెండు ఇప్పుడు లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి చోట ఏంటి, నాలుగు కూడా నామవాచకాలు రిలేటెడ్, నలుగురిని ఒక గ్రూప్ గా చెప్తున్నాం. లేదు 5 చెట్లు అని చెప్తున్నాం, పంచవటి 5 చెట్ల సమూహం అని చెప్తున్నాం మనం అక్కడ. సో ఈ విధంగా అక్కడ 5కి చెట్లకి ఏమిటి సంబంధం, 5 సంఖ్య గలటువంటి చెట్లు, వాటి సమూహము అని చెప్తున్నాం. ఈ విధంగా రెండు పదాలకి ఏదో ఒక అన్వయం ఉండి తీరాలి. అన్వయం లేకుండా సంధి జరగచ్చు కానీ సమాసం జరగదు. ఇంకొకటి, సమాసం జరుగుతున్నప్పుడు దాని మధ్యలో ఆ సమాస ప్రక్రియలో ఒక చోట సంధి జరిగే అవకాశం వచ్చింది అంటే సంధి ఖచ్చితంగా చేయాలి. సో సంధి జరుగుతున్నప్పుడు సమాసం పిక్చర్ లోకి రాదు, కానీ సమాసం జరుగుతున్నప్పుడు సంధి జరిగే అవకాశం ఉంది. ఈ 3 గుర్తు పెట్టుకోండి. తర్వాత మనం ఇప్పుడు సమాసం గురించి నేర్చుకున్నప్పుడు అప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇవి రిఫ్రెష్ చేసుకుందాం. సరే, మనం సమాసాల గురించి ఒక్కసారి చూద్దాం. స్లైడ్ షేర్ చేస్తాను మళ్ళీ. సమాసః అంటే అనేక సమర్థ పదానాం అర్థానుగుణం ఏకపదీ భవనం సమాసః. నేను మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను షేర్ చేస్తానండి. మీరు చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు, లేదు నేను పీడిఎఫ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను షేర్ చేస్తాను. మేడం చేస్తాను. అస్తు. సమాసః అనేక సమర్థ పదానాం అర్థానుగుణం ఏకపదీ భవనం సమాసః. అంటే సమాసః అనే దానికి ఇది డెఫినిషన్. అంటే ఏమిటి, అనేక సమర్థ పదానాం ఏకపదీ భవనం అంటే ఏమిటి, అనేక పదాలు, 1 2 3 4 అనేక పదాలు, ఈ విధంగా ఒకటి కాదు, 2 లేదు అంతకన్నా ఎక్కువ పదాలు ఏకపదీ భవనం ఒక్క పదంగా అవ్వడము సమాసము. ఎలాంటి పదాలు, సమర్థ పదానాం అంటే ఏ 2 పదాలు అయినా సమాసం అవ్వడానికి అవకాశం లేదు, వాటికి ఆ పదాలకి సమర్థత ఉండాలి, సమాసం కలిగేటటువంటి సమర్థత ఉండాలి. అంటే ఏంటి సమర్థత అంటే ఏమిటి, వాటికి ఫుల్ఫిల్ అవ్వాల్సిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఒకదానికొకటి అన్వయం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి సమర్థత కలిగి ఉన్నటువంటి అనేక పదాలు అర్థానుగుణం ఏకపదీ భవనం. ఇప్పుడు అర్థానుగుణం అని ఎందుకు అన్నారు అంటే, మనం ప్రవేశలో మనం ఒక సుభాషితం నేర్చుకున్నాం, సుభాషితమా ప్రహేళికలోనూ ఎక్కడ నేర్చుకున్నాం, లోకనాథ అని. ఒక బిచ్చగాడు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, లోకనాథ అన్న పదం నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది అన్నదానికి మనం అక్కడ అర్థం ఎలా చెప్పుకున్నాము, లోకస్య నాథ అంటే లోకమునకు నాథుడు ఎవరు, రాజు. తర్వాత బిచ్చగాడికి అది ఎలా వర్తిస్తుంది, లోకః నాథః యస్య సహ అంటే ఎవరికైతే లోకమంతా నాథుడో, లోకమంతా ఎవరికైతే నాథులో వాళ్ళు, అతను ఈ బిచ్చగాడు అంటే ఇతను వాళ్ళందరి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి. సో లోకనాథ అన్న ఒక పదానికి రాజుకి వర్తించాలంటే దానికి అర్థం ఏం చెప్పుకోవాలి, లోకస్య నాథః అని అర్థం చెప్పుకొని ఆ విధంగా సమాసం చేసుకుంటాం.
అదే లోకః నాదః యస్య సహ అంటే లోకము ఎవరికైతే నాథుడో అతను అని చెప్తున్నప్పుడు ఏంటి, ఈ విధంగా బిచ్చగాడికి అర్థపరంగా అతనికి అన్వయం వస్తుంది. సో ఈ విధంగా అర్థానుగుణం ఏకపదీ భవనం, ఎప్పుడు కూడా సమాసానికి 2-3 అర్థాలు వచ్చే అవకాశం ఎప్పటికీ ఉంది. అక్కడ మనకి ఇప్పుడు మనం చెప్పుకునే లోకనాథః లాగా లోకస్య నాదః ఒకటి, లోకః నాదః యస్య సహ ఒకటి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు అక్కడ కాంటెక్స్ట్ కి ఏది కరెక్టో దాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. ఈ అర్థానుగుణం ఏకపదీ భవనం సమాసః అనేక సమర్థ పదానం. ఇప్పుడు ఏంటంటే మామూలుగా సమాసము 2 పదాల మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు మనకు పెద్ద సమస్త పదం ఉందనుకోండి, ఉదాహరణకి మనకు రఘువంశంలో మనం నేర్చుకోబోతున్నాం పీత ప్రతిబద్ధ వత్సః అని. అంటే పీత ఒకటి, ప్రతిబద్ధ ఒకటి, వత్స ఒకటి, 3 పదాలు, మూడిటికి కలిపి సమస్త పదం అయింది. ఇప్పుడు ఈ 3 పదాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ముందు 2 పదాలకి సమాసం అవుతుంది. ఈ 2 పదాలు సమాసం అయిన తర్వాత 3వ పదానికి కూడా ఏ విధంగా అన్వయం అవుతుంది చెక్ చేసుకొని అప్పుడు ఒక పెద్దది అవుతుంది. లేదు ఇంకొక అవకాశం ఏమిటి అంటే, ఇప్పుడు రామః లక్ష్మణః భరతః శత్రుఘ్నః అని నలుగురు గురించి చెప్పాలనుకోండి, రామః లక్ష్మణః భరతః శత్రుఘ్నః చ అని చెప్తున్నాం. వాటికి బహుపద ద్వంద్వ సమాసం అంటారు. ఆ ఒక్క కాంటెక్స్ట్ లో మాత్రము 4 పదాలు కలిపి ఒకేసారి సమాసం అయిపోతుంది. మిగతా అన్ని కేసెస్ లో కూడా రెండేసి పదాలకి సమాసం జరిగి అప్పుడు ఇంకొక పదంతో సమాసం ఏర్పడుతుంది. ఈ విధంగా జరిగితే అనేక సమర్థ పదాన అర్థానుగుణం ఏకపదీ భవనం సమాసః. ఇప్పుడు ఈ సమాసః అన్న దానిలో పారిభాషిక పదాలు కొన్ని ఉన్నాయి. పారిభాషిక పదాలు అంటే టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు సంధిలో కూడా మనం పూర్వపదం, ఉత్తర పదం, సంధి, సంహిత ఇట్లా ఏవో నేర్చుకున్నాం. ఇక్కడ సమాసంలో కూడా ఆ విధంగా కొన్ని పారిభాషిక పదాలు ఉన్నాయి. ఏమిటి అంటే పూర్వపదం, ఉత్తర పదం, సమస్త పదం, విగ్రహ వాక్యం. మన సంధిలో లాగానే పూర్వపదం, ఉత్తర పదం అంటే 2 పదాలు ఉన్నాయి అంటే మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాము. సమస్త పదం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు దశరథస్య పుత్రః లేదు, పోనీ దేవస్య ఆలయః దేవాలయః అవుతుంది సమాసంలో. దేవస్య ఆలయః దేవాలయః, అంటే దేవుడి యొక్క ఆలయము దేవాలయం అయింది. సో ఇలా ఉన్నప్పుడు దేవస్య పూర్వపదం, ఆలయః ఉత్తర పదం, దేవస్య ఆలయః అని ఉన్నప్పుడు దేవాలయః అని ఒక్క పదం అయిపోయింది కదా, ఏకపదీ భవనం అయింది కదా. అలా అయినప్పుడు తయారైన పదం ఏదైతే ఉందో దేవాలయ, అది సమస్త పదం. అంటే 2 పదాల మధ్యలో సమాసం జరిగి మనకి వచ్చేటటువంటి 3వ పదం ఏదైతే ఉందో అది సమస్త పదం అంటారు. అంటే సమాసం అనేది ప్రక్రియ, మనకి వచ్చేటువంటి రిజల్టెంట్ పదం ఏదైతే ఉందో అది సమస్త పదం. మరి విగ్రహ వాక్యం అంటే ఏమిటి అంటే, ఇందాక మనం లోకనాథః అన్నప్పుడు లోకస్య నాథః అని దానికి ఎక్స్ప్లెనేటరీగా చెప్పుకున్నాం కదా ఒక వాక్యాన్ని, అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది. అలాగే లోకః నాథః యస్య సహ అని చెప్పుకున్నాం కదా, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాక్యం ఏదైతే ఉందో దాన్ని విగ్రహ వాక్యం అంటాం. అలాగే దేవాలయకి దేవస్య ఆలయః, ఇది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది, అది విగ్రహ వాక్యం. పూర్వపదం, ఉత్తర పదం, సమస్త పదం, విగ్రహ వాక్యం, ఇవి దీనిలో ముఖ్యంగా ఉన్నటువంటి పారిభాషిక పదాలు. ఇప్పుడు సమర్థ పదాలు అని తెలుసుకున్నాం. సమర్థ పదాలు అంటే ఏ పదమైనా వస్తుందా? కాదు. సుబంతస్య సమర్థ సుబంతేన సహ సమాసః భవతి అంటే 2 సుబంతాల మధ్యలోనే సమాసం జరుగుతుంది. ఇప్పుడు సుబంతం అంటే ఏంటి? సుబంతం అంటే సుప్ అంతంగా గలది. ఇప్పుడు సుప్ అనే ప్రత్యయాల గురించి చెప్పుకునే ముందర మనకు తెలుసు సంస్కృతంలో 2 రకాల మూల రూప పదాలు, శబ్దాలు ఉన్నాయి, మూల రూపాలు ఉన్నాయి. ఏ శబ్దానికన్నా 2 రకాల మూల రూపాలు ఉన్నాయి. ఒకటి ప్రాతిపదిక, ఇంకొకటి ధాతు. ప్రాతిపదిక నుంచి నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, అవ్యయాలు ఇవన్నీ వస్తాయి ప్రాతిపదిక నుంచి. ధాతువు నుంచి క్రియాపదాలు వస్తాయి. ఇప్పుడు ఈ క్రియాపదాలకి ఏమవుతుంది? ధాతువుకి ఒక కృదంత ప్రత్యయము లేకపోతే తింగ్ ప్రత్యయము, తింగ్ అంటే పఠతి, పఠతః, పఠంతి, ఇలా ఈ విధంగా ఈ ప్రత్యయాలని తింగ్ ప్రత్యయాలు అంటారు. ఒక్కొక్క లకారానికి ఒక్కొక్క ప్రత్యయాలు యాడ్ అవుతాయి. ఇలా యాడ్ అయితే వచ్చేవి తినంత ప్రత్యయాలు. తినంత ప్రత్యయాలు కలిపితే వచ్చేది తినంతాలు.
ఈ లకార రూపాలన్నీ కూడా తినంతాలు, అంటే క్రియాపదాలన్నీ కూడా తినంత పదాలు. అది కాకుండా కృదంతాలు కలిపితే వచ్చేది పఠిత్వ, పఠితుం, పఠితవాన్, ఈ విధంగా వచ్చేవన్నీ కృదంత ప్రత్యయాలు. ఇవన్నీ కృదంత ప్రత్యయాలు, ఇవి కలిస్తే కృదంతాలు, కృదంత పదాలు వస్తాయి. ఇవి కాకుండా మన నామవాచకాలు ఉన్నాయి. ఇప్పుడు రామ శబ్దం ఉంది, రమా శబ్దం, జ్ఞానం, వనం, ఈ విధంగా రకరకాల శబ్దాలు ఉన్నాయి. వాటికి మనకి సు, ఔ, జస్ అనేటువంటి ప్రత్యయాలు చేరడం వల్ల రామ, రామౌ, రామాహ అనే ప్రథమా విభక్తి రూపాలు వస్తాయి. ఈ సు నుంచి చివరిలో షష్ఠి సప్తమి బహువచనానికి వచ్చేది ప తో ఎండ్ అవుతుంది. సో ఆ సుప్ ప్రత్యయాలు అంటే విభక్తులలో మనం 3 వచనాల్లో 7 విభక్తుల్లో చేర్చేటువంటి ప్రత్యయాలన్నిటినీ కలిపి సుప్ ప్రత్యయాలు అని అన్నారు. ఈ సుప్ ప్రత్యయాలు అంతంగా గలవి సుబంతాలు. అంటే నామవాచకాలకు కానీ, విశేషణాలకు కానీ, సర్వనామాలకి కానీ, లేదు అవ్యయాలకు కానీ మాత్రమే సమాసము అవుతుంది. తినంత పదాలకి జరగవు అని ఇక్కడ చెప్పారు. అయితే జరగవా? కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మనకు అవి ఇంపార్టెంట్ కావు. ఇప్పుడు మన ఎక్సెప్షన్స్ ని మనం నేర్చుకోబోట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎక్సెప్షన్స్ తో మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం ఎక్సెప్షన్స్. బట్ తెలుసుకొని ఉండడం బెటర్. తినంతాలకు కూడా జరిగే అవకాశం ఉంది, కానీ చాలా తక్కువ. అవి కూడా పూర్వపదంలోనే తినంతం వస్తుంది, పరపదంలో కేవలం సుబంతమే వస్తుంది. బట్ ఇప్పుడు మనం నేర్చుకునే సమాసాలన్నీ 2 సుబంతాల మధ్య జరిగే సమాసాలే. అంటే మనం ఓవరాల్ ఐడియా గురించే నేర్చుకుంటున్నాం కదా, డీటెయిల్స్ నేర్చుకోవట్లేదు. ఓవరాల్ ఐడియా గురించే సమాసాలు నేర్చుకుంటున్నాం కాబట్టి 2 సుబంతాల మధ్య జరిగే సమాసాలని మనం నేర్చుకోబోతున్నాము. సో సుబంతస్య సమర్థ సుబంతేన సహ సమాసః భవతి. అంటే ఒక సుబంతంకి మరొక సుబంతం, మరొక సమర్థవంతమైన సుబంధంతో సమాసము ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్పారు. సరే, సమాస ప్రక్రియ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. చూస్తే దేవస్య ఆలయ అంటే దేవుని యొక్క ఆలయము అని ఇక్కడ చెప్తున్నాం. దేవస్య ఆలయ అన్నప్పుడు ఇక్కడ మీరు చూస్తే రెడ్ కలర్ లో ఏదైతే నేను ఇక్కడ పెట్టానో దేవస్య లో స్య అనేది షష్ఠి విభక్తి ఏకవచనాన్ని సూచించేటటువంటి ప్రత్యయం. దేవ అనే అకారాంత శబ్దానికి స్య అనేటువంటి ప్రత్యయం చేరింది. ఇక్కడ చేరడం వల్ల షష్ఠి విభక్తి రూపమైన దేవస్య వచ్చింది. అలాగే ఆలయ లో ఆలయ అనేటువంటి అకారాంత పుంలింగ శబ్దానికి అక్కడ మనకి ప్రథమా విభక్తి రూపం వచ్చి, ప్రథమా విభక్తిగా రామ శబ్దానికి రామ వచ్చినట్టు ఆలయ శబ్దానికి ఆలయ అనే ప్రథమా విభక్తి రూపాన్ని మనం చూపిస్తున్నాం. దేవస్య ఆలయ అన్నప్పుడు. సో సమాసం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మొట్టమొదటిగా ఈ ఇచ్చిన దేవస్య ఆలయ అనే విగ్రహ వాక్యంలో ఉన్నటువంటి ఈ మొదటి పదంలో ఉన్నటువంటి ప్రత్యయ రూపమైన స్య, ఆలయలో విసర్గ విభక్తి ప్రత్యయమైనటువంటి విసర్గ, ఇవి 2 ముందు లోపం జరుగుతాయి. అంటే 2 పోతాయి. పోయి ఇప్పుడు మనకి మిగిలినది ఏమిటి? దేవ ఆలయ. అంటే 2 శబ్దాలకి ముందర మనం ప్రాతిపదికలు మాత్రమే తీసుకుంటున్నాము. ప్రాతిపదిక మామూలుగా ఏంటి? ప్రాతిపదికకి ఒక ప్రత్యయాన్ని చేరిస్తేనే మనం వాటిని పదంగా ఉపయోగించే అధికారం వాటికి ఉంటుంది. అంటే సుప్తినంతం పదం అని మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా అయితే సుబంతం గాని లేదు తినంతం గాని అయితేనే దానికి పద ప్రయోగం వచ్చే అవకాశం ఉంది. అయితే సమాసం చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పదాలలోంచి వాటి విభక్తి ప్రత్యయాలను తీసేసి కేవల ప్రాతిపదికలను తీసుకుంటాం. దేవస్యలో విభక్తి ప్రత్యయం స్యా తీసేస్తే దేవ మిగులుతుంది. ఆలయలో విసర్గ తీసేస్తే ఆలయ అనే ప్రాతిపదిక మిగులుతుంది. ఇప్పుడు దేవ ఆలయ 2 ప్రాతిపదికలు. ఈ 2 పూర్వ ఉత్తర పదయోహ ప్రాతిపదికే. ప్రాతిపదికం అనేది నపుంసకలింగం కాబట్టి ద్వివచనానికి ప్రాతిపదికే అని వచ్చింది. సరే, దేవ ప్లస్ ఆలయ మిగిలింది. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, ఏమిటి? సమాసం జరుగుతున్నప్పుడు సంధి ఒకవేళ అవకాశం ఉంటే జరిగి తీరాలి అని. సో ఇక్కడేంటి? దేవ ప్లస్ ఆలయ అన్నప్పుడు వాలో రస్వాకారం ఉంది, పక్కన ఆ అనే దీర్ఘం ఉంది. ఇలా ఉన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి జరిగే అవకాశం ఉంది కాబట్టి దేవ ప్లస్ ఆలయ దేవాలయ అయింది. దేవాలయ అని ఏదైతే వచ్చిందో అది ప్రాతిపదిక, ఎందుకంటే దానికి విభక్తి ప్రత్యయాలు ఏవీ లేవు. అక్కడ మనం ఏం చేయాలి? అక్కడ ఇచ్చిన కాంటెక్స్ట్ ని బట్టి
అది అంటే ఏదన్నా ఒక విశేషణంగా చెప్పారా, లేదు ఒక పుంలింగ పదమా, ఆ విధంగా అన్ని ఆలోచించుకొని లింగ వచన విభక్తుల యొక్క డెసిషన్ తీసుకొని ఇక్కడ మనం ఏంటి, ఆలయ అనేది పుంలింగ శబ్దం కాబట్టి దేవాలయ అని మనం ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయాన్ని పెట్టి దేవాలయ వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ క్విక్ గా చెప్తాను. దేవస్య ఆలయ విసర్గ మన విగ్రహ వాక్యం. దానిలో స్య అనేది దేవ శబ్దానికి ఉన్నటువంటి షష్ఠి విభక్తి ప్రత్యయము, ఆలయలో విసర్గేమో ప్రథమ విభక్తి ప్రత్యయం. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి అంటే స్య ఇంకా విసర్గ రెండు ప్రత్యయాలని తీసేసి కేవలం ప్రాతిపదికలను తీసుకోవాలి. దేవ ఆలయ అని రెండు ప్రాతిపదికలను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ రెండింటి మధ్యలో సంధి ఏర్పడే అవకాశం ఉందా చూడాలి. ఇక్కడ సంధి జరిగే అవకాశం ఉంది. సవర్ణ దీర్ఘ సంధి అయింది. దేవ ఆలయ దేవాలయ అయింది. అయిన తర్వాత అప్పుడు లింగ వచన విభక్తుల యొక్క డెసిజన్ తీసుకొని అక్కడ ఏం పెట్టాలి అనేది ఆలోచించుకొని ఇక్కడ మనం ఆలయ పుంలింగ శబ్దం కాబట్టి దేవాలయ అని ప్రథమ విభక్తి ఏకవచన రూపాన్ని మనం ఇక్కడ పెట్టాం దేవాలయ. ఒకవేళ మనకి ఇక్కడ మందిరాలు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మనం దేవాలయా అని పెడతాం. కానీ దేవాలయాకి కూడా ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. అయితే దేవస్య ఆలయా లేదు దేవానాం ఆలయా తో స్టార్ట్ అయ్యి దేవాలయా వస్తుంది. వాటి ప్రొసీజర్ మాత్రం అంతా ఇదే. ఇక్కడ వరకు క్లియర్ ఉందా? ఎవరికన్నా ఏమన్నా సందేహం ఉందా వీటిలో? చెప్పండి మహోదయ. 2 స్టెప్స్ అర్థమైంది. శివరామకృష్ణ మహోదయ అడగండి. హలో, ఎవరిని చెప్పమన్నారు మేడం? నాన్న మేడం? మీరే అడగండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిందంటే దేవా ప్లస్ ఆలయ చేసినప్పుడు దానికి ఏంటంటే మనం లింగం ఏమి పెట్టలేదు. దానికి ఏమన్నారంటే మీరు లింగము విభక్తి చేర్చాలన్నారు. అక్కడ లింగ విభక్తి నిర్ణయం ఏ పద్ధతి మీద చేస్తామో అది ప్రథమ విభక్తి పుంలింగం అని అంటే మనకు తెలిసిన మాటల్ని బట్టే లేకపోతే ఇంకేమన్నా ఉందా? అంటే అది విశేషణం అనుకోండి, ఉదాహరణకి అది విశేషణం అనుకోండి. విశేషణం అయితే ఇప్పుడు ఆ తర్వాత పదం దేనికి అది విశేషణంగా వాడుతున్నారు అనే దాన్ని బట్టి మనకి దాని లింగవచన విభక్తులు మారుతాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది విశేషణం కాదు, ఒక ఒక గుడి అన్న ఒక దాన్ని చెప్తున్నాం కాబట్టి ఆలయ అనేది పుంలింగం కాబట్టి దేవాలయ అని ప్రథమ విభక్తి చెప్పేశాం. అంటే లేకపోతే ఒకసారి వాక్యంలో నేను గుడి నుండి వచ్చాను అని చెప్పాలనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? దేవాలయాత్ ఆగతవాన్, అవునా? సో అక్కడ మీరు ఏం చేస్తున్నారు? పంచమి పెడుతున్నారు. అంటే మనకి ఏదన్నా ఈ పదాలన్నీ అల్టిమేట్ గా మనం వాక్య ప్రయోగానికే కదా, నిజమే మేడం. అదే ఆ నిర్ణయమే ఎట్లా చేయాలని చెప్పేసి వాక్యంలో కాంటెక్స్ట్ ని బట్టి చేయాలి. అంటే టోటల్ మొత్తం వాక్యం తీసుకొని చేయాలి. అంతే అంతే, అర్థమైంది మేడం. అదే ఎందుకంటే ఇప్పుడు దేవస్య ఆలయలో ముందేమో శ్యాను విసర్గ రెండు తీసేసాం, మళ్ళీ చివరిలో వచ్చే పదానికి మళ్ళీ విసర్గ కలుపుతున్నాం. అది సరే మేడం, థ్యాంక్ యూ. అడగండి. అదే ఇదే మాన్య, నేను ఒక పదంగా మీరు చెప్తున్నారని అది మర్చిపోయాను లైన్ లో. సరే, అర్థమైంది ఇప్పుడు. ఇంకెవరు కూడా అడగబోయారండి? ఇంకెవరికైనా అయినా సందేహాలు ఉన్నాయా? ముందరికి వెళ్దాము. సరే, అయితే ఒకసారి పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లోకి వెళ్దాం. టెక్స్ట్ బుక్ లో సమాస పరిచయ అన్నారు. ఇక్కడ మనకి ఈ పాఠంలో కేవలం సమాసానికి పరిచయం మాత్రమే ఇచ్చారు, ఏ సమాసాలని స్పెసిఫిక్ గా ఇవ్వలేదు. సో సమాసానికి పరిచయం నేర్చుకుందాం మనం. విశ్వామిత్రేణ సహ రామ లక్ష్మణౌ అరణ్యం గతవంతౌ. ఇక్కడ ఏంటంటే మనకి బోల్డ్ లో ఇచ్చినవన్నీ సమస్త పదాలు, అంటే సమాసం జరిగి ఉన్నటువంటి సమస్త పదాలు. రామ లక్ష్మణౌ అంటే వాటికి రామ లక్ష్మణ చ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దానికి విగ్రహ వాక్యం అంటే రాముడు లక్ష్మణుడు అని ఇద్దరిని చెప్పేటప్పుడు అక్కడ ద్వివచనం చేసి రామ లక్ష్మణౌ అని అక్కడ సమస్త పదం తయారైంది. విశ్వామిత్రేణ సహ రామలక్ష్మణౌ అరణ్యం గతవంతౌ అంటే విశ్వామిత్రుని వెంట
రామ లక్ష్మణులు అడవికి వెళ్ళారు. తర్వాత శబరి దశరథ పుత్రస్య రామస్య పరమ భక్త ఆసీత్. అంటే శబరి దశరథ పుత్రస్య దశరథుని కుమారుడైన రామస్య పరమ భక్త ఆసీత్, శ్రీరామునికి పరమ భక్తురాలై ఉండేది. ఇప్పుడు దశరథ పుత్రస్య అన్న చోట ఇప్పుడు మీరు గమనిస్తే వాక్యంలో మనకి విభక్తితో వచ్చింది. దశరథ పుత్ర తస్య అయిందనమాట. యాక్చువల్ గా ప్రథమ విభక్తి పదం ఏమిటి? దశరథ పుత్ర తస్య, దశరథ పుత్రస్య అయింది. సో దశరథ పుత్ర అన్న దానికి విగ్రహ వాక్యం ఏమిటి? దశరథస్య పుత్ర, అప్పుడు తస్య. దశరథ పుత్రస్య అంటే ఎప్పుడు కూడా మనం విభక్తుల్లో, అంటే మనకి తర్వాత తెలుస్తుంది, ఎప్పుడు కూడా విభక్తులు కలిపి మనం వాక్యంలో కాంటెక్స్ట్ ని బట్టి మనం రాసుకుంటాం. అయితే విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఫస్ట్ దానికి ప్రథమ విభక్తిలో చెప్పి దానికి సరైన సర్వనామాన్ని జోడించి, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా దశరథ పుత్రస్య అన్నప్పుడు దశరథ పుత్ర కామ తస్య అని రాసుకోవాలి. దశరథ పుత్ర అన్నదానికి ఏంటి విగ్రహ వాక్యం? దశరథస్య పుత్ర. ఇప్పుడు వినండి, అంటే అర్థమైనంత అర్థం చేసుకోండి. మనం ఇంకా డీటెయిల్స్ లో వెళ్ళిన కొద్దీ ఇంకా బాగా అర్థం అవుతుంది. ప్రస్తుతానికి జస్ట్ దీన్ని ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా దశరథ పుత్ర తస్య అంటే దశరథ పుత్రస్య. దశరథ పుత్ర అన్నదానికి విగ్రహ వాక్యం ఏంటి? దశరథుని యొక్క కుమారుడు కదా. సో దశరథస్య పుత్ర దశరథ పుత్ర, తస్య అంటే అతని యొక్క అని చెప్తున్నాడు. సో దశరథ పుత్రస్య రామస్య పరమభక్త ఆసీత్. పరమభక్త అన్నప్పుడు యాక్చువల్ గా పరమా భక్త అనేది అంటే విశేషాలుగా తీసుకుంటే భక్త స్త్రీలింగ పదం కాబట్టి పరమా భక్త అని విడివిడిగా రాయాలి. ఉత్తమ బాలక, ఉత్తమా బాలిక, ఉత్తమం పుస్తకం అన్నట్లుగా పరమా భక్త రాయాలి. అయితే సమాసం అయిపోయింది కాబట్టి ఈ సమస్త పదంలో మనకి పరమ భక్త అని ప్రాతిపదిక కనిపిస్తోంది మనకు అక్కడ. చూడండి, మనకు అక్కడ ఆ పరమ శబ్దానికి పక్కన మనకి విభక్తి కనిపించట్లేదు. పరమా భక్త అని విడివిడిగా రాస్తే, ఇప్పుడు మీరు కొంతమంది నాకు ఎస్ఐస్ రాసి పంపించినప్పుడు కూడా కావ్యకథలో నేను అది చెప్పాను, పరమ విడిగా రాసి భక్త రాశారనుకోండి, మన సుప్తినందం పదం కాబట్టి విడిగా పరమ అనే ప్రాతిపదికని విడిగా రాయకూడదు. అయితే పరమా భక్త అని రాసుకోవాలి. లేదు కలిపేసి ఒక పదంగా పరమ భక్త అని రాయండి అని చెప్పాను అప్పుడు కూడా. ఆ పరమభక్త అని వచ్చిన దగ్గర ఏంటి? అది సమస్త పదం అయిపోయింది. సమస్త పదం అయ్యేసరికి మొదటి పదానికి మనకి అక్కడ ఇందాక కూడా మనం దేవస్య ఆలయలో మనం దేవస్య అస్య మనకి చివర దేవాలయ వచ్చేసరికి స్యా కనిపించలేదు. అంటే మొదటి పదానికి ఎప్పుడు కూడా మనకి విభక్తి ప్రత్యయం సమస్త పదంలో కనిపించదు. రెండు పదాలకు సమాసం అయినప్పుడు మొదటి పదానికి ఉన్నటువంటి విభక్తి ప్రత్యయం మనకి చివరిలో ఎక్కడ కనిపించదు. అయితే రెండో పదానికి అది సమస్త పదానికి ఎటువంటి విభక్తి రావాలి అన్న దాన్ని బట్టి దానికి యాడ్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇక్కడ పరమా భక్త విడివిడిగా రాస్తే, లేదు పరమ భక్త అనేది సమస్త పదం. సరే, నెక్స్ట్ బాలాహ పుస్తక హస్తాం శారదాం నమస్కృతవంతః. శారదాం అన్న పదానికి పుస్తక హస్తాం అనేది విశేషమైంది. బాలురు పుస్తకమును చేతిలో పట్టుకొనిన సరస్వతిని నమస్కరించారు. ఈ పుస్తక హస్తాం, పుస్తకమును చేతిలో పట్టుకొనిన అనేటువంటిదంతా శారదాం సరస్వతిని అనున్న చోట ఆ సరస్వతిని అన్నదానికి పుస్తక హస్తాం అన్నది విశేషణం కాబట్టి రెండు ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే పుస్తక హస్తాం అంటే చేతిలో పుస్తకము కలిగి ఉన్నది పుస్తక హస్త. చేతిలో పుస్తకము కలిగి ఉన్నది అంటే హస్తే పుస్తకం యస్యాహ సా అన్నమాట. ఈ విగ్రహ వాక్యం ఇది ఇప్పుడు మనం ప్రస్తుతానికి నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ మీకు ఊరికి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్పాను. ఎవరి చేతిలో అయితే పుస్తకం ఉన్నదో ఆవిడ శారద ఇక్కడ. సో ఆ విధంగా పుస్తక హస్త అనే పదానికి ద్వితీయ విభక్తి పుస్తకం హస్తాం అయింది. మొదట పుస్తక హస్త, దానికి తాం అయిందనమాట. ఆ విభక్తి వచ్చి ఆడేసరికి పుస్తక హస్తాం అని ద్వితీయ విభక్తి వచ్చింది. తర్వాత భోహ్ మిత్ర నూతనం కృష్ణ ఫలకం ఆనయ. కృష్ణం ఫలకం, కృష్ణ ఫలకం, కృష్ణం ఫలకం అంటే ఫలకం అని ఉన్న దానికి కృష్ణం అన్నది దాని విశేషణం. అంటే నల్లని స్లేట్, ఫలకం, బోర్డ్, స్లేట్ అలాంటిది ఏదన్నా. ఓయ్ మిత్ర, కొత్తదైన కృష్ణ ఫలకాన్ని తీసుకురా అని చెప్పారు ఇక్కడ. కాళిదాస విరచితం కావ్యం సర్వైః పఠనీయం. అంటే కాళిదాసు చేత రచించబడిన కావ్యం అందరి చేత చదువదగినది.
కాళిదాస విరచితం కావ్యం. ఇప్పుడు అందుకని కాళిదాసు చేత రాయబడింది కదా, అందుకని కాళిదాసేన విరచితం తత్ కావ్యం. కావ్యం నపుంసకలింగం కదా, కాళిదాసేన విరచితం తత్ అన్నమాట. తర్వాత వీర పురుషాః సర్వదా దృఢచిత్తాః భవంతి. వీర పురుషులు ఎల్లప్పుడూ దృఢ మనస్కులై ఉంటారు. వీర పురుషాః, ఇక్కడ కూడా వీరాహ పురుషాః వీర పురుషాః అయింది సమస్త పదం. అలాగే దృఢాహ చిత్తాః దృఢ చిత్తాః అయింది సమస్త పదం. ఇక్కడ వీరాహ అనేది పురుషులకు ఉన్నటువంటి విశేషణము, దృఢాహ అన్నది కూడా చిత్తాహకు ఉన్నటువంటి విశేషణం. హిమాలయ పర్వతః అత్యున్నతః అస్తి, అంటే హిమాలయ పర్వతః, హిమాలయము అనే పేరున్నటువంటి పర్వతం, హిమాలయ పర్వతము చాలా ఎత్తైన పర్వతమై ఉన్నది. తర్వాత గురుదేవాయ నమః, గురువే దేవుడు అన్నమాట. ఇక్కడ గురుదేవునికి నమస్కారం అంటే గురువే దేవుడై ఉన్నాడు, అటువంటి గురువుకి నమస్కారము అని ఇక్కడ చెప్పారు. గురుదేవునికి నమస్కారం. ఈ గురుదేవ రెండు వేరే వేరే పదాలు, అవి రెండు కలిపి గురుదేవ అయింది. గురుదేవాయ అని అక్కడ చతుర్థి విభక్తి వచ్చింది. తర్వాత మహిళాః విశాల సభాంగణే చర్చాం కుర్వత్యః సంతి. విశాల సభాంగణే అంటే విశాల సభాంగణం తస్మిన్ అన్నమాట అక్కడ. సో విశాలం సభాంగణం, విశాల సభాంగణం, అక్కడ తస్మిన్ అయింది, అక్కడ సప్తమి వచ్చింది కాబట్టి. తర్వాత పాణినికి మహావైయాకరణ ఆసీత్, పాణిని మహావైయాకరుండై ఉండెను. మహావైయాకరణ అంటే మహాన్ వైయాకరణ, మహావైయాకరణ. మహాన్ ఒక పదము, వైయాకరణ ఒక పదము, రెండు కలిపి మహావైయాకరణ. సరే, ఇక్కడ చెప్పింది ఏంటి కింద ఈ పై వాక్యాలలో బొండు అక్షరాలలో ముద్రించిన పదాలను గమనించండి. రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలు చేరి ఇక్కడ ఒక పదమై ఉన్నది. వీటిని సమాసయుక్త పదాలు లేదా సంస్థ పదాలు అంటారు. మొదటి ఉదాహరణలో రామ మరియు లక్ష్మణ అనే రెండు పదాలు కలిసి ఉన్నాయి. రెండవ ఉదాహరణలో దశరథ మరియు పుత్ర అనే రెండు పదాలు కలిసి ఉన్నాయి. సంస్కృతంలో ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి. అనేక పదాలు అర్థానికి అనుగుణంగా చేరి ఒక పదంగా మారడాన్ని సమాసం అని అంటారు. ఇది సమస్త పదంలోని పదాల మధ్యలో ఉండే సంబంధాన్ని, సమస్త శక్తిని తెలిపే సామర్థ్యం కలిగి ఉంటుంది. సో ఈ విధంగా సమాసం ఏర్పడింది అని మనకి ఇంట్రొడక్షన్ గా చెప్పారు. ఈ కింది ఉదాహరణలను గమనించండి. ఇక్కడ మనకి రెండు పదాల మధ్యలో ప్లస్లు ఇచ్చాడు, దశరథ ప్లస్ పుత్ర అని. అక్కడ సంధి జరగట్లేదు, సమాసం జరుగుతోందని సూచించడానికి ఇక్కడ ప్లస్లు ఇచ్చారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఉన్న ప్లస్లన్నీ సమాసాన్ని సూచిస్తున్నాయి, సంధి కాదు. సో దశరథ ప్లస్ పుత్ర రెండు పదాల మధ్య సమాసం జరిగితే దశరథ పుత్ర అయిపోయింది. దశరథుని యొక్క పుత్రుడు. నీల ప్లస్ మేఘ నీలమేఘ అంటే ఇక్కడ ఈ రెండు పదాలతో కలిపి సమాసం అయింది అని చెప్పడానికి అలా విడిగా ఇచ్చారు. నీల మేఘ అది నీలమేఘ నల్లైన మేఘము. పంచ పాండవాహ, పంచ అనే ఒక పదము, పాండవాహ అనే ఒక పదము, రెండిటికి సమాసం ఏర్పడి పంచ పాండవాహ ఐదుగురు పాండవులు అయింది. రామ ప్లస్ లక్ష్మణ రామ లక్ష్మణవు. రామ ఒక పదము, లక్ష్మణ ఒక పదము, రామ లక్ష్మణవు అయింది. రాముడు మరియు లక్ష్మణుడు. పుస్తక ప్లస్ హస్త, పుస్తక హస్త చేతిలో పుస్తకం కలవాడు, పుస్తక హస్త. ఇందాక అక్కడ మనకి యాక్చువల్ గా సరస్వతీదేవి శారదాం అన్న పదానికి ఇచ్చారు కాబట్టి పుస్తక హస్త ఉండాలి, పుస్తక హస్త పుంలింగంలో. తర్వాత ఉప ప్లస్ వృక్ష ఉపవృక్షం చెట్టు దగ్గర అని. ఈ కింద ఉదాహరణలు గమనించండి అంటే ఇవి ఇచ్చారు మనకి ఉదాహరణలు. వీటికి విగ్రహ వాక్యాలని పక్క పేజ్ లో ఇచ్చారు, అది కూడా చూద్దాం. దశరథ పుత్ర ఇది సమస్త పదం, దీని అర్థం దశరథుని కుమారుడు అని. దీనిని సంస్కృతంలో దశరథస్య పుత్ర అనే వాక్యంతో వివరించారు. ఈ వాక్యాన్ని విగ్రహ వాక్యం అని పిలుస్తారు. అంటే సమస్త పదం యొక్క అర్థాన్ని వివరించి చెప్పే వాక్యమే విగ్రహ వాక్యం. ఈ ఉదాహరణ పైన చెప్పిన ఉదాహరణలు ఆరింటికి కూడా మనకి విగ్రహ వాక్యాలు ఇచ్చారు. దశరథ పుత్ర దశరథస్య పుత్ర, దశరథుని యొక్క కుమారుడు దశరథ పుత్ర అయింది. ఇక్కడ కూడా చూస్తే మీరు స్యా అనే ప్రాతిపదికలోని స్యా అనేటువంటి విభక్తి ప్రత్యయం పోయింది. పుత్రలో విసర్గ కూడా ముందర లోపించి దశరథ పుత్ర అయింది. అది రాముణ్ణి సూచిస్తోంది కాబట్టి అది పుంలింగ శబ్దం కావాలి కాబట్టి దశరథ పుత్ర అని విసర్గ పెట్టారు ప్రథమ విభక్తిలో.
తర్వాత నీలః మేఘః అని ఉన్నప్పుడు కూడా ముందర 2 ప్రాతిపదికలు అయిపోయాయి. నీల మేఘ అని రెండిటి మధ్యలో సంధి అక్కడ పాసిబుల్ ఏం లేదు. సో నీల మేఘ అని ఒకటిగా రాసేసుకొని నీల మేఘః, మేఘాన్ని సూచిస్తోంది కాబట్టి అది పుంలింగ పదం కాబట్టి నీల మేఘః అని ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని పెట్టేశారు. పంచ పాండవాః, పంచ పాండవాః, 5గురు పాండవులు అని చెప్తున్నప్పుడు పంచ పాండవాః అని అక్కడ మధ్యలో మళ్ళీ సంధి జరిగే అవకాశం లేదు. సో పంచ పాండవాః అని 2 పక్క పక్కన రాసేసారు. రామ లక్ష్మణ, రామశ్చ లక్ష్మణశ్చ, రాముడు కూడా లక్ష్మణుడు కూడా ఇద్దరు గురించి చెప్తున్నప్పుడు రామ లక్ష్మణౌ అని చెప్పారు. పుస్తక హస్తః, పుస్తకం హస్తే యస్య సహ, అంటే ఎవరి చేతిలో పుస్తకం ఉందో లేదు చేతిలో పుస్తకం కలవాడు పుస్తక హస్తః. మనం శారద అనే స్త్రీలింగ పదానికి చెప్పుకోవాలి అంటే పుస్తకం హస్తే యయాహ సా, అంటే ఎవరి చేతిలో పుస్తకం ఉందో ఆవిడ అని చెప్తున్నాం. పుస్తకం హస్తే యయాహ సా. తర్వాత ఉపవృక్షం వృక్షస్య సమీపే. ఈ విధంగా వాటి విగ్రహ వాక్యాలు రాసుకోవాలి. ఇది ఏ సమాసము ఏంటి అనేది ఇవన్నీ కూడా మనకి తర్వాత ఈ ఉదాహరణలన్నీ కూడా మనం ఒక్కొక్క సమాసాన్ని నేర్చుకుంటున్నప్పుడు వాటి కింద ఇవన్నీ చెప్పారు. మళ్ళీ కింద శ్లోకాన్ని చూడండి. ఇందులో బొండు అక్షరాలలో ముద్రించినవి సమస్త పదాలు. శ్లోకం చివరలో విగ్రహ వాక్యాలను చూడవచ్చు. శ్లోకం చదువుదాం ముందర. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, అర్ధ శ్లోకంలో ప్రవక్ష్యామి చెప్తాను అంటున్నాడు. ఏం చెప్తాట ఆయన? యదుక్తం గ్రంథ కోటిభిః, ఏదైతే గ్రంథ కోటిభిః అంటే కోట్ల కొద్ది గ్రంథాల చేత, కోటిభిః తృతీయ కదా, గ్రంథ కోటిభిః కోట్ల కొద్ది గ్రంథాల చేత యద్ ఉక్తం ఏదైతే చెప్పబడిందో దాన్ని శ్లోకార్థేన ప్రవక్ష్యామి, దాన్ని ఒక అర్ధ శ్లోకంలో చెప్తారట. అర్ధ శ్లోకం అంటే ఇప్పుడు మనకి కింద ఇంకొక లైన్ ఉంది చూసారా, అదే ఆయన చెప్పిన ఆ అర్ధ శ్లోకం. అర్ధ శ్లోకంలో గ్రంథాలన్నిటి యొక్క సారాంశాన్ని ఆయన చెప్పేస్తారట. ఏం చెప్పారట ఇంతకీ? పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యాయ పరోపకారః అంటే పుణ్యం సంపాదించాలి అంటే పరోపకారః పరోపకారము చెయ్యాలి, పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది. నెక్స్ట్ పాపాయ పరపీడనం, పాపము కొరకు పరపీడనం చేయాలి అంటే పరపీడన చేయడం వల్ల పాపం వస్తుంది అని చెప్పారు ఇక్కడ. శ్లోకార్థైన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే గ్రంథకోటిభిః కోట్ల కొద్ది గ్రంథాలు ఏం చెప్పాయో దాన్ని శ్లోకార్థేన ఒక అర్ధ భాగం శ్లోకంలో చెప్పేస్తాను అన్నాడు. ప్రవక్ష్యామి చెప్పేస్తాను. ఏంటది అంటే పరోపకారః పుణ్యాయ పుణ్యం కొరకు పరోపకారం చేయాలి, పరపీడనం చేస్తే పాపం వస్తుంది. ఇప్పుడు వీటిలో బోల్డ్ లో ఉన్న శ్లోకార్థేన గ్రంథకోటిభిః పరోపకారః పరపీడనం ఈ 4 కూడా సమస్త పదాలు. శ్లోకార్థేన అంటే శ్లోకస్య అర్ధః అంటే శ్లోకం యొక్క సగం, శ్లోకస్య అర్ధః. తేన చూడండి ఇక్కడ శ్లోకార్థేన అన్నది తృతీయ విభక్తి. సో మనం విగ్రహవాక్యం దేనికి రాస్తున్నాము? ప్రథమా విభక్తిలోని శ్లోకార్థః అన్నదానికి మనకి విగ్రహవాక్యం రాసి దానికి తేన అని పెడుతున్నాము. అర్ధ అనే శ్లోకార్థ అనేది పుంలింగం కాబట్టి దానికి సంబంధించిన తృతీయ విభక్తి సర్వనామమైన తేన రాసి శ్లోకార్థ అన్నదానికి శ్లోకస్య అర్ధ అంటే శ్లోకంలోని సగభాగము, శ్లోకస్య అర్ధ తేన. సో అది శ్లోకార్థేన అవుతుంది. ఎప్పుడు కూడా వాక్యంలో వేరే వేరే విభక్తుల్లో ప్రయోగించినప్పటికీ మనం ప్రథమా విభక్తి పదానికే విగ్రహవాక్యం రాసి దానికి సంబంధించినటువంటి అంటే ఆ పదం ఉన్న విభక్తికి సంబంధించినటువంటి సర్వనామ శబ్దాన్ని మనం ఇక్కడ రిలవెంట్ సర్వనామ శబ్దాన్ని వాడాలి. తర్వాత చూడండి గ్రంథ కోటిభిః అన్నారు అంటే కోట్ల కొద్దీ గ్రంథాలు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి? గ్రంథ కోటిభిః అన్నది మనకి తృతీయ విభక్తి కాబట్టి తాభిః అనేది బయటికి తీసేశారు. అక్కడ గ్రంథ కోటయః అనేది అక్కడ ప్రథమ విభక్తిలో పదం. గ్రంథ కోటయఃకి గ్రంథానాం కోటయః. కోటయః అన్నదానికి ఒకటి కోట్ల కొద్ది అని చెప్పుకోవచ్చు, ఇంకొకటి సమూహము అంటే గ్రంథముల యొక్క సమూహం అంటే అనేకములైన గ్రంథములు అని చెప్పేటప్పుడు కూడా కోట్ల కొద్ది గ్రంథాలు అని చెప్పేస్తాం అనమాట. అలా చెప్పేటప్పుడు గ్రంథానాం కోటయః, గ్రంథ కోటయః అన్నదానికి విగ్రహవాక్యం గ్రంథానాం కోటయః గ్రంథముల యొక్క
సమూహము, గ్రంథముల యొక్క కోట్ల కొద్ది గ్రంథములు, ఆ విధంగా. తాభిహి వాటి చేత, అది గ్రంథ కోటిభిహి అయింది. తర్వాత పరోపకార, పరోపకార పరేషాం ఉపకార. పరేషాం అనేది షష్ఠి విభక్తి, షష్ఠి బహువచనం. పరశబ్దానికి షష్ఠి బహువచనం పరేషాం. పరేషాం ఉపకార, పరోపకార, పర ఉపకార అయింది. ఇందాక మనం సమాస ప్రక్రియ చూస్తూ వచ్చాం కదా, అక్కడ అలా ఆ విధంగా కంపేర్ చేస్తూ వెళ్తే శ్లోకస్య అర్ధ స్యా పోయింది, ఆ అర్ధ తర్వాత ఉన్న విసర్గ పోయింది, శ్లోక అర్ధ మిగిలింది. అక్కడ సంధి జరిగింది, శ్లోకార్ధ అయింది. శ్లోకార్ధం వచ్చింది, అక్కడ విసర్గ ప్రథమ విభక్తి ప్రత్యయం చేర్చి విసర్గగా అక్కడ శ్లోకార్ధ తేన అయింది, శ్లోకార్ధేన. అలాగే గ్రంథ కోటయాహకి కూడా గ్రంథానాం కోటయాహలో ఆనాం అన్నది ఏదైతే ఉందో అది షష్ఠి విభక్తి బహువచనానికి సంబంధించిన ప్రత్యయము, అది మనకి సమస్త పదంలో కనిపించట్లేదు చూడండి. సో గ్రంథ అనేది దాని ప్రాతిపదిక, ఆనాం అనే ప్రత్యయాన్ని ముందర లోపం చేసాము. కోటయః అన్నప్పుడు కోటి శబ్దానికి ప్రథమ బహువచనంలో కోటయః అంటే హరిహి హరయః అన్నట్టు కోటిహి కోటయః అయింది. సో ఈ విధంగా కోటి అనే ప్రాతిపదికనే తీసుకున్నాం, మళ్ళీ గ్రంథ కోటిహి అయింది. దానికి మళ్ళీ మనం ప్రథమ విభక్తి బహువచన రూపం పెట్టి గ్రంథ కోటయః, అప్పుడు తాభిహి అనే సర్వనామాన్ని పక్కన రాసాం, గ్రంథ కోటిభిహి అయింది. తర్వాత పరేషాం ఉపకారలో కూడా పర అనేది దాని ప్రాతిపదిక, ఆ ఏషాం అన్నది మొత్తం అంతా ప్రత్యయ రూపం కాబట్టి దాన్ని తీసేసాము. పర ఉపకార, ఆ పర ఉపకారకి ఆ ప్లస్ ఉ అక్కడ గుణసంధి జరిగి పరోపకార అయింది, ప్రాతిపదిక వచ్చింది. దానికి పరోపకారః అని మనం ప్రథమ విభక్తి ప్రత్యయాన్ని పెట్టాం. తర్వాత పరేషాం పీడనం, అలాగే ఇందాకలాగానే పరేషాం ఉపకార పరేషాం పీడనం. పరేషాం అన్న దగ్గర కూడా పరపీడనం అనే పరపీడన అనేటువంటి రెండు ప్రాతిపదికలు మిగిలాయి, వాటిని కలిపి అక్కడ సందేహం జరగదు, పరపీడన. అక్కడ మనకి మనం ప్రథమ విభక్తి ప్రాతిపదిక ప్రథమ విభక్తి ప్రత్యయాన్ని చేర్చి పరపీడనం అని అయింది. సో సంస్కృత పుస్తకాలను చదివేటప్పుడు అందులో వచ్చే సమస్త పదాలను గమనించండి, వాటిని అర్థానికి అనుగుణంగా విడదీయడానికి ప్రయత్నించండి. ఇక్కడ వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా మేడం? చెప్పండి. ఇక్కడ 6th పేజీలోను అన్ని కూడా ప్రాతిపదికలు రాసి రామః మాత్రం విసర్గ పెట్టారు ఏంటండి? అది తప్పు పెట్టారు, అసలు అలా రాయకూడదు. మనం అంటే రామ ప్లస్ పెట్టి అలా రాయడం తప్పు. నేను ఇందాకే చెప్పాను కదా, అసలు ప్లస్ పెట్టకూడదు. రామః కూడా అసలు అంటే వాళ్ళు చెప్పాలనుకున్న దాని ప్రకారం రామఃకి కూడా విసర్గ తీసేయాలి. అసలు అయినా అలా ప్లస్ పెట్టి రాయడం కూడా తప్పు అది, ఎందుకంటే ప్రాతిపదికలు కదా, ప్రాతిపదికలకి మధ్య ప్లస్ అనేది మనం ఎక్కువ సందు సూచించడానికి యూజ్ చేస్తాం కదా, అవునండి, జరగట్లేదు. మీకు అక్కడ రామ ప్లస్ లక్ష్మణ అని చూపించాల్సి ఉంది వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అయితే. అది స్పెషల్, అది టైపో అంతే, అది స్పెషల్ గా కావాలని ఇచ్చింది అయితే కాదు, అవసరం లేదు అక్కడ విసర్గ. చెప్పండి. మనం ఇందాక చదివిన సూక్తిలో క్రతవు అన్న మాట ఉంది కదండి. అవును, సామాన్యంగా మనకి క్రతువు అంటే పని, క్రియ అన్న అర్థంతో వాడతాం కదా, ఇక్కడ ఆలోచన అంటున్నారు. ఇది అంటే మీరు చాలా వరకు తెలుగులో మనం తీసుకునే అర్థానికి సంస్కృత అర్థానికి చాలా పదాలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు విచారః అని నేను చెప్పాను అనుకోండి, విచారః అంటే మీరు తెలుగులో ఏమంటారు, విచారము బాధ అని అంటారు. బట్ విచారః అంటే అది ఆలోచన అని సంస్కృతంలో అర్థం. ఆలోచన అని, ఆలోచన దుఃఖము చాలా తేడా ఉంది కదా. అవును, విచారించడము అని తెలుగులో ప్రయోగిస్తారు, అంటే ఆలోచన చేయడం ఆ విధంగా అని. కానీ వాకబు చేయడం అన్న అర్థంలో కూడా విచారించడం అంటారు. కొంచెం అర్థ భేదం ఉంది. బట్ క్రతవః అనేది ఇక్కడ ఏంటంటే ఆలోచనలు లేదా రకరకాల మంచి విషయాలు అన్న అర్థంలోనే ఇక్కడ మనకు చెప్పబడింది. ధన్యవాదాలు. యాజ్ ఇట్ ఈస్ గా తెలుగు అర్థాలు అన్నిటికీ మనకి సెట్ అవ్వవు. సంస్కృతంలో యాక్చువల్ గా వేరే అర్థాల్లో ఉపయోగిస్తున్న దాన్ని తెలుగులో వేరే విధంగా వాడేస్తున్నాం మనం, అది అలా వాడుకలోకి వచ్చేసింది అంతే. ధన్యవాదాలు. సరే, తర్వాత
ఆ, ఒక పని చేద్దాము. ఇప్పుడు దీనికి సంబంధించిన అభ్యాసాలు పూర్తి చేసేసుకుందాం ఇవాళ. పూర్తి అయిన తర్వాత మనం తద్దితాంతాల్లోకి వెళ్దాం. అభ్యాసాలు నా పుస్తకంలో 10వ పేజీ. అధః దత్తే రాశౌ సమస్త పదాని అసమస్త పదాని చ సంతి తాని పృథక్కృత్య స్తంభద్వయే లిఖత. అంటే కింద మీకు డబ్బాలో 20 పదాలు ఇచ్చారు. 20లో ఏంటంటే సమస్త పదాలు అసమస్త పదాలు ఇచ్చారు. అంటే అసమస్త పదాలు అంటే సమస్త పదాలు కానివి. ఇప్పుడు సమస్త పదాలని అసమస్త పదాలని మనం వేరు చేయాలి. అసలు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సమస్త పదాలు అంటే 2 పదాలు సమాసం అయితే వచ్చే పదం సమాసం కదా, అది సమస్త పదం కదా. సో 2 పదాలు కలిసి ఉన్నట్టుగా మనకి కనిపిస్తే అది సమస్త పదం. లేదు సింగిల్ పదం ఉంది అంటే అది అసమస్త పదం. ఆ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి. తాని పృథక్కత్య సంబద్వయ లిఖిత. మనకి 2 కాలమ్స్ లాగా ఇచ్చారు, సమస్త పదాని అసమస్త పదాని అని. సమస్త పదాల కింద సమాస పదాలు రాయాలి, సింగిల్ గా ఉన్నవి అసమస్త పదానిలో రాయాలి. సరే, నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. నాకు 3 శబ్దాల్లో చెప్పేసేయండి ఏవేవి ఉన్నాయి. ఏవి భారతి మహోదయ, ఏవి భారతి మహోదయ ఉన్నారమ్మా? ఉన్నానండి. చెప్పండి అమ్మా. మొదటి 3 పదాల్లో అర్థలాభ ఉద్యోగ వరాన్వేషణం. అర్ధలాభ సమస్త పదమాని సమాసం ఉంది అందులో. ఉత్తమం. ఉద్యోగ సింగిల్ పదమాని అందులో లేదు. వరాన్వేషణం కూడా సమస్త పదమాని అందులో సమాసం ఉంది. ఉత్తమం. అక్కడ అర్థ లాభ అనే 2 పదాలు కనిపిస్తున్నాయి కాబట్టి అర్థలాభ సమస్త పదం, ఉద్యోగ ఒకటే పదము, సో అది అసమస్త పదము. వరాన్వేషణంలో వర అన్వేషణం 2 పదాలు ఉన్నాయి కాబట్టి అది కూడా సమస్త పదం. ఉత్తమం. తర్వాత భారతి మహోదయే, ఇంకొక భారతి గారు చెప్పండి అమ్మా. అమ్మ మీది ఇనిషియల్ ఏంటి? రెడ్డి వారి ఆర్. మీరు నెక్స్ట్ టైం నుంచి క్లాస్ లో ఆర్ భారతి అని జాయిన్ అవుతారా నాకు? అంటే ఇంకొక భారతి గారు కూడా ఉన్నారు కదా. ఓకే, మీ నేమ్ ఆర్ భారతి అని మార్చుకోండి నెక్స్ట్ టైం నుంచి. నాకు డిస్ప్లే నేమ్ అలా పెట్టండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అందుకని అంటే నేను ఎందుకంటే భారతి గారు అని పిలిచారంటే ఇద్దరు పలకాల్సి వస్తుంది. అదే అదే అందుకని నేను అంటే మామూలుగా ఇనిషియల్ పెట్టారు అంటే నేను ఇనిషియల్ తో పాటే పిలుస్తాను. అందుకని మీరు ఇనిషియల్ పెడితే బెటర్. అది రెడ్డి అని వస్తుంది. సరే, అది ఈసారి నుంచి డిస్ప్లే నేమ్ అలా వచ్చేలాగా పెట్టుకోండి. తర్వాత పితృభక్తి, నదీ ప్రవాహ, దేశ సేవ. 3ట్లో సమస్త పదం ఏది, అసమస్త పదం ఏది? పితృభక్తి సమస్త పదం. సమస్త పదం. ఇంకా ఇంకా నదీ ప్రవాహ 5వది. నదీ ప్రవాహ అసమస్త పదం. సమస్త పదం. సమస్త పదం. సమస్త అసమస్త? సమస్త పదం అండి. దానిలో నదీ ప్రవాహ 2 పదాలు వేరే వేరే ఉన్నాయి. తర్వాత ఇంకా దేశ సేవ. దేశ సేవ అసమస్త పదం అండి. దేశము సేవ 2 వేరు అట్లా రావచ్చు కదా. మరి అది అసమస్త పదం ఎలా అవుతుంది? అది సమస్త పదం. సమస్త పదం. 2 పదాలు కలిపితే సమాసం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి 2 పదాలు ఉన్నాయి అంటే సమస్త పదమే. అది సమస్త పదమే. ఒక్కటే పదం ఉద్యోగ అలా ఉంది అంటే అందులో వేరే ఇంకో పదం లేదు కదా, అందుకని అసమస్త పదం. ఇప్పుడు 3 ఇవి సమస్త పదాలే. ఇవి 3 సమస్త పదాలే. అస్తు, ఉత్తమం, ధన్యవాదాలు. బి ఇందిర మహోదయ. నమస్తే మహోదయ. అమ్మ చెప్పండి. తర్వాత 3 శుద్ధత, వశిష్టాశ్రమ, గంగా యమునే. శుద్ధత అనేది అసమస్త పదం, అది ఒక్కటే. తర్వాత వశిష్టాశ్రమ, అది 2 పదాలు ఉన్నాయి కాబట్టి సమస్త పదం అది. ఉత్తమం. తర్వాత గంగా యముని, అది కూడా సమస్త పదమే. ఉత్తమం, బహు ఉత్తమం మహోదయ. తర్వాత హెచ్వి లక్ష్మి మహోదయ. ఇది వృక్ష అన్నదేమో అసమస్త అండి. అవును. విద్య అన్నది కూడా అసమస్త. తర్వాత గమనం కూడా అంతేనండి, అసమస్త. వృక్ష, విద్య, గమనం 3 కూడా అసమస్త పదాలే. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. జీవి రమణ మహోదయ. మహోదయ నమస్తే, చెప్పండి. నెక్స్ట్ పద్మాకర, ఇది సమస్త పదం అండి. సమస్త పదం. సమస్త పదం. తర్వాత పద్మాకర. సూచన, సూచన అసమస్త పదం, ఇది ఒకటే పదం. ఉత్తమం.
తర్వాత శయ్య శయ్య కూడా అసమస్త పదమే. అసమస్త పదం. ఉత్తమం మహోదయ, ధన్యవాదः. తర్వాత శివరామకృష్ణ మహోదయ. చెప్తున్నాను మేడం. చెప్పండి మహోదయ. శయ్య దగ్గర నుంచి చెప్పాలా నేను? కృష్ణ ఫలకం. కృష్ణ ఫలకం సమస్త పదం మేడం. సమస్త పదం. కృష్ణ ఫలకం, శిలా ప్రతిమ సమస్త పదం, శిలా ప్రతిమ. తర్వాత వచ్చేసి పదమేమో అసమస్త పదం ఒకటే. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. హరిహరనాథ్ సాయి మహోదయ. మహోదయ రెండు మిగిలాయి. జనః ధర్మః. రెండు అసమస్త పదాలే మహోదయ. రెండు అసమస్త పదాలు. అసమస్త పదాలు. ఉత్తమం, ధన్యవాదాలు. తర్వాత అధస్తన శ్లోకే స్థితాని సమస్త పదాని చినుత. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. నెక్స్ట్ ఎవరున్నారు? ఇందిరా కూచి మహోదయ. అస్తు మహోదయే. అమ్మ ఫస్ట్ లైన్ లో ఏమన్నా సమస్త పదాలు ఉన్నాయా? ఉన్నాయండి. దేవకీ నందనోయం. దేవకీ నందనోయంలో దేవకీ నందన, దేవకీ దేవకీ నందనః, దేవకీ నందనః. దేవకీ నందనః అనేది సమస్త పదం. ఉత్తమం, ధన్యవాదः మహోదయ. తర్వాత అస్తు. తర్వాత ఈ ఐఫోన్ ఎవరు? ఐఫోన్ శ్రీవిద్య మహోదయము కదా? నేనేమండి. అమ్మ నెక్స్ట్ టైం నుంచి పేరు పెట్టుకోండి అక్కడ డిస్ప్లేలో. చెప్పండి. సెకండ్ లైన్ లో ఏమన్నా ఉందా? జయతు జయ ఉన్నాయి మణి, ఉంది మణి. జయతు జయతు కృష్ణ విష్ణు వంశ ప్రదీపః, వృష్ణివంశ ప్రదీపః, వృష్ణివంశ ప్రదీపః. అది సమస్త పదం. ఉత్తమం పదం. ఉత్తమం, ధన్యవాదాలు. తర్వాత కేఎస్ లక్ష్మి మహోదయ. జయతు జయతు మేఘశ్యామలః, మేఘశ్యామలః కోమలాంగః. రెండు ఉన్నాయి సమస్త పదాలు. ఉత్తమం. మేఘశ్యామలః, మేఘ శ్యామల రెండు పదాలు. కోమలాంగలో కోమలాంగ అన్న దగ్గర కూడా కోమల అంగ రెండు వేరే వేరే పదాలు. సో కోమలాంగ అది రెండు కూడా సమస్త పదాలు. ఉత్తమం. తర్వాత లక్ష్మీ అంబటి మహోదయే. లక్ష్మీ అంబటి మహోదయే. సారీ, లక్ష్మీరావు మహోదయే. నమస్తే మాన్య. అమ్మ చెప్పండి ఆఖరి లైన్ లో. పృథ్వీ భారనాశ. పృథ్వీ భారనాశః. జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందహలో పృథ్వీ భారనాశః అన్నది పృథ్వీ భారనాశ. మూడు పదాలు ఉన్నాయి అక్కడ. సో మూడు కలిపి సమస్త పదం. ఉత్తమం అండి, ఉత్తమం, ధన్యవాదాలు మహోదయ. అధః దత్తాని పదాని ఉపయుజ్య సమస్త పదాని లిఖత. సరే చూద్దాం ఇది ఎలా రాయొచ్చో చూద్దాము. లలితా కృష్ణ ప్రియ మహోదయ. అమ్మ చెప్పండి. ఇక చూడండి, కోసలస్య నృపః అన్న చోట మనం ఇందాక సమాస ప్రక్రియ అనుకున్నాం కదా. స్య అనేటువంటి ఆ విభక్తి ప్రత్యయాన్ని తీసేయాలి. నృపహలో కూడా విసర్గని తీసేయాలి. కోసల నృప రెండిటి మధ్యలో సంధి ఏమి జరిగే అవకాశం లేదు. సో కోసల నృప అని రెండు పక్క పక్కన రాసేసాము. అప్పుడు ఈ నృపహ అనే దానికి ఉన్నటువంటి ఈ విసర్గనే మళ్ళీ అంటే ఇక్కడ కోసల రాజ్యం యొక్క కోసల దేశం యొక్క రాజుని సూచిస్తోంది కాబట్టి అర్థం పరంగా అక్కడ పుంలింగ శబ్దమే రావాలి. కాబట్టి కోసల నృపహ అని ప్రథమ విభక్తి ఏకవచనాన్ని పెట్టేశాం అక్కడ. ఓకేనా? ఆ విధంగా నద్యాహ తీరం అన్న దానికి ఏమి రావచ్చు? నదీ తీరం. నదీ తీరం అంటే ఎలా చేశారు? అంటే అక్కడ ఆహా తీసేసి నద్యాహకి ప్రాతిపదిక ఏంటి? నది. నది అనేది ప్రాతిపదిక. తీరం అన్నదానికి తీరం అనేది తీరం నదీ తీరం. తీరం అనేదానికి ప్రాతిపదిక ఏమో ఉంటుంది? కొంచెం గట్టిగా మాట్లాడాలి, నాకు వినిపించట్లేదు. నదీ తీరం వస్తుంది.
లలిత గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? నాకు వినిపించట్లేదు. నదీ తీరం అని వస్తుంది కదా. నదీ తీరమే వస్తుంది. ఇప్పుడు నద్యాహ అనే పదంలో నది అనేది దాని ప్రాతిపదిక. అంటే ఆ ప్రత్యయాన్ని తీసేస్తే ప్రాతిపదిక వచ్చేది నది వస్తుంది. తీరం అనే దానికి ప్రాతిపదిక తీర. నదీ తీర అనేది 2 ప్రాతిపదికలను పక్కన పక్కన రాసాం. ఇప్పుడు ఆ నదికి తీరానికి మధ్యలో సంధి జరిగే అవకాశం లేదు. సో నది తీర వరకు పక్క పక్కన రాసేసాం. ఇప్పుడు ఆ తీరం అనే దాన్నే సూచిస్తోంది కాబట్టి నపుంసకలింగ ప్రత్యయమైన మకారాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టేసాం. నదీ తీరం అయింది. ఓకేనా? ఇలా మనం అంటే ఈ ప్రక్రియను అర్థం చేసుకుంటే తర్వాత మనకి ఆ సమాసం క్లారిటీ బాగుంటుంది. అందుకని ప్రక్రియగా చెప్తున్నాను. అందుకని సరే, అస్తు, ధన్యవాదాలు. తర్వాత క్షమ్యతా మహోదయ్, శీతల్ గారు చెప్పండి. ఒక్కసారి ఇది మళ్ళీ ఆ తీర గురించి ఒక్కసారి చెప్తారా? ఇప్పుడు నద్యాహ తీరం అని ఉంది కదా. నద్యాహ అనే చోట నద్యాహ శబ్దానికి ఉన్న ప్రాతిపదిక ఏమిటి? నది కదా. సో నది అన్నదాన్ని ముందు రాసేసేయండి. తర్వాత తీరంలో తీరం అనేది జ్ఞానం, వనం, పుష్పం, పత్రం లాగా ఉంది నపుంసకలింగంలో. దానికి ప్రాతిపదిక ఏమవ్వాలి? తీర రావాలి. సో నదీ తీర అని 2 ప్రాతిపదికల్ని రాసాను. రాసిన తర్వాత ఇప్పుడు అది సూచిస్తున్నది ఏంటి? యాక్చువల్ గా తీరాన్ని సూచిస్తోంది కదా. అందుకని అది నపుంసకలింగ శబ్దమే కాబట్టి ఇక్కడ మనకి వేరే కాంటెక్స్ట్ లేదు. మనం కాంటెక్స్ట్ ని బట్టి వేరే విభక్తి రాయడానికి కదా. అందుకని ప్రథమ విభక్తిలోనే మనం రాసేస్తున్నాం ఇక్కడ. అని మకారం. తీరం అనేది నపుంసకలింగం కాబట్టి నదీ తీరం అని నపుంసకలింగాన్ని పెట్టేశాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అస్తు. తర్వాత వసంత మహోదయ్ ఏమైనా అడగాలండి? నమస్తే మహోదయ్, చెప్పండి. నేను మీ క్లాస్ ఫస్ట్ టైం వచ్చాను. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా అండి? చెప్పండి. ఆ పేజ్ నెంబర్ 6 లోనే ఉప ప్లస్ వృక్ష దగ్గర ఉపవృక్షం అని వచ్చింది కదా. మామూలుగా అయితే వృక్ష అనేది పుంలింగ శబ్దమే కదా. అయితే అక్కడ మకారం ఎందుకు వచ్చింది నపుంసకలింగం లాగా? అవ్యయీభావ సమాసం నేర్చుకున్నప్పుడు నేర్చుకుందాం. ఓకే, ధన్యవాదాలు. సమాసం నేర్చుకుంటున్నప్పుడు అదే ఇప్పుడు మనము తీర అన్నప్పుడు తీరం అని ఇక్కడ యాడ్ చేసాము. సో అక్కడ వృక్షం అని పెట్టాం కదా, అక్కడ వృక్ష అని రాయాలని అప్పటి నుంచి అది మన అవ్యయీభావ సమాసం నేర్చుకుంటున్నప్పుడు అది వస్తుంది. మనం అక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ధన్యవాదాలు. ఉమారేవూరు మహోదయ ఏమైనా అడగాలమ్మా? ఉమారేవూరు గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా అడగాల? మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు పేజ్ నెంబర్ 7 లో శ్లోకస్య అర్థః ఉంది. దానికి తేనా అని ఎందుకు తృతీయ దాంట్లో ఎందుకు పెట్టారు? అలాగే గ్రంథాల అదే మీరు ఇందాక విన్నారా? విన్నానండి. అప్పుడు నేను చెప్పాను కదా, శ్లోకార్థేన అన్నప్పుడు అక్కడ తృతీయ విభక్తి ఉంది కదా. అవునండి. అయితే మనం ఎప్పుడు విగ్రహ వాక్యం ప్రథమ విభక్తి పదానికే రాయాలి. రాసి ఆ పదం యాక్చువల్ గా వాక్యంలో ఏ విభక్తిలో ఉందో దానికి సరిపడా మనం సర్వనామాన్ని పక్కన రాస్తాం. శ్లోకార్థేన తృతీయ విభక్తి కాబట్టి శ్లోకార్థ ప్రథమ విభక్తి. సో శ్లోకార్థకి విగ్రహ వాక్యం ముందు రాస్తాం, శ్లోకస్య అర్ధ అని. అది శ్లోకార్థ ప్రథమ విభక్తి పుంలింగ శబ్దం కాబట్టి దానికి సర్వనామం ఏమవుతుంది? తేన అవుతుంది. అవునండి. అయితే అంటే మనకి సమస్త పదంలో దాన్ని బట్టి చెప్తామా? అంతే. మనం ఎప్పుడు కూడా సమస్త పదాన్ని ప్రథమ విభక్తిలో రాసుకొని దాన్ని బట్టి విగ్రహ వాక్యం రాసేస్తాం. అప్పుడు వాక్యంలో ఏ విభక్తిలో ఇచ్చారో ఆ విభక్తికి సరిపడా పక్కన సర్వనామాన్ని మనం యాడ్ చేస్తాం. ధన్యవాదాలు. అస్తు. అదే గ్రంథకోటిభిః అన్న చోట అది తృతీయ బహువచనం కాబట్టి గ్రంథకోటయః అని రాసి తాభిః అని మనం మార్చాం. దాని సర్వనామ శబ్దాన్ని రాసాం మనం. అర్థమైందండి. సరే, ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? పద్మా ఊరిబిండి మహోదయే. సముద్రస్య తటః
ఇక్కడ సముద్ర ప్రాతిపదిక అండి. అవును. తటహ ఇంకొకటి, ఆ, అప్పుడు సముద్ర తటహ అవుతుంది అండి. అవును. సముద్ర తట రెండు ప్రాతిపదికలు, మళ్ళీ సముద్ర తట ప్రాతిపదిక వచ్చిన తర్వాత దానికి మధ్యలో సంధి ఏమి జరిగే అవకాశం లేదు. సముద్ర తట వచ్చాక అప్పుడు దానికి ప్రథమ విభక్తి పెట్టి సముద్ర తట అయింది. అస్తు, ఉత్తమం. తర్వాత ఇంకొకటి కూడా చెప్తారా? భూమే గుణ. భూమేహ గుణహాలో భూమి ప్రాతిపదిక, అవును. గుణ ఇంకొకటి ఈ పదంలో ప్రాతిపదిక, ప్రాతిపదిక. రెండు కలిపి భూమి గుణ. అవును, అది భూమి గుణ అవుతుంది. దానికి ప్రథమ విభక్తి భూమి గుణ. గుణ. ఉత్తమం, ఉత్తమం మహోదయ, ధన్యవాద. ప్రమీల తుమ్లూరు మహోదయ. మాన్య. అమ్మ చెప్పండి. కాకస్య కార్ష్ణ్యం. కాకస్య కార్ష్యం, కార్ష్ణ్యం. కార్ష్ణ్యం అంటే నల్లదనం. కాక కార్ష్ణ్యం అవ్వాలి. కార్ష్ణ్యం, ఉత్తమం. కాకస్యాలో స్యా తీసేసి ప్రాతిపదిక కాక. కార్ష్ణ్యం కార్ష్ణ్య అవుతుంది యాక్చువల్ గా అక్కడ ప్రాతిపదిక. కాక కార్ష్ణ్య, దానికి కాక కార్ష్ణ్యం, దానికి విభక్తి ప్రత్యయం పెట్టిన తర్వాత ఉత్తమం. ఇంకొకటి అంటే ఏంటి? నల్లదనం. నల్లదనం. నల్లదనం నల్లగా ఉంటుంది కదా కాకి. తర్వాతది దేవానాం ఇంద్ర. ఇది దేవేంద్ర అవుతుంది. ఉత్తమం. దానికి ఎలా చేశారు ప్రక్రియ? దేవానాం అనే దానికి ప్రాతిపదిక దేవ. అవును, దేవ. ఇంద్ర శబ్దం అలాగే ఉంటుంది. ఇంద్ర అవుతుంది ప్రాతిపదిక. ఇంద్ర మళ్ళీ ఈ విసర్గ చేరి దేవేంద్ర. ఇక్కడ చూడండి, దేవ ఇంద్ర అయింది. ఇక్కడ సంధి జరిగే అవకాశం సంధి ఇది సవర్ణ దీర్ఘ సంధి జరిగి దేవేంద్ర. ఇది ఆకారానికి ఈకారం పరమైంది, ఏకారం పరమైంది, ఏకారం వచ్చింది, గుణసంధి అయింది. గుణసంధి వచ్చింది. సో సంధి ఇక్కడ చూస్తే మీకు ఖచ్చితంగా సంధి జరిగే అవకాశం ఉంది అంటే సంధి చెయ్యవలసినదే. సంధి చేసిన తర్వాత మనం సమస్త పదం చేయాలి. సో దేవ ఇంద్ర వాటి ప్రాతిపదికలు, అది కలిపితే దేవ ఇంద్ర ఉన్నప్పుడు వాటికి సంధి జరుగుతుంది, దేవేంద్ర అవుతుంది, ప్రాతిపదిక వస్తుంది. అప్పుడు దానికి ప్రథమ విభక్తి ప్రత్యయం చేస్తే దేవేంద్ర అవుతుంది. క్లియరా? అస్తు. తర్వాత ఇంకెవరున్నారు నెక్స్ట్? పుష్ప మహోదయ్. నమస్తే మాన్య. అమ్మ చెప్పండి. తర్వాత సుధాయాః ఖండః, సుధా ఖండః. సుధా అనేది ప్రాతిపదిక, ఖండ ప్రాతిపదిక. సుధా సుధా ఖండ. వ్యక్తి ప్రత్యయం పెట్టాం. సుధాఖండ. సుధాఖండః. పాండోః తనయః. పాండోః అంటే పాండు, ఇది ప్రాతిపదిక. తనయః తనయ. పాండు తనయః. పాండు తనయ, పాండు తనయః. పాండు ప్రాతిపదిక, తనయకి తనయ ప్రాతిపదిక, పాండు తనయ అవుతుంది. సంధి మధ్యలో ఏమీ జరగదు. సో పాండు తనయ అని ప్రాతిపదిక వచ్చాక ప్రథమ విభక్తి పెట్టి పాండు తనయ అవుతుంది. ఉత్తమం. తర్వాత ఆర్ భారతి రెడ్డి మహోదయ్. ఇందాక మీరు చెప్పారు కదమ్మా, వేరే వాళ్ళకి మూడు స్టెప్పుల కింద రాయాలండి పరీక్షలో మేము రాసేటప్పుడు. మీరు నాకు చెప్పేటప్పుడు ఇలా చెప్పండి, మీరు అలా అర్థం చేసుకోవడానికి. పరీక్షలో డైరెక్ట్ గా ఒక పదం రాస్తే చాలు ఫైనల్ గా. సరే, మీకు అర్థం చేసుకోవడానికి అండి. మనం ఫస్ట్ నుంచి ప్రక్రియగా నేర్చుకున్నాం అనుకోండి, చివరికి వచ్చేసరికి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఉంటాయి, మనకి క్లియర్ గా ఉంటుంది. అవునండి, ఎలా వచ్చింది అనేది. అంతేకాని మీరు ఆన్సర్ రాసేటప్పుడు కేవలం ఈ సుధాఖండ పాండు తనయ అని రాస్తే చాలు. మీకు ఎలా వస్తుంది అనేది మీరు మనసులో మీరు లెక్క వేసుకోవడానికి ఇవి చెప్తున్నది స్టెప్స్. అస్తు. రాధికా బహుజనపల్లి మహోదయ. మహోదయ అమ్మ చెప్పండి. గురోః పత్ని, గురు ప్రాతిపదిక, పత్నికి పత్నియే ప్రాతిపదిక. అంతే. అందుకని గురు పత్ని అనేది ప్రథమ ఇదిలోనే రాస్తాం. అంతే అంతే. మిత్రస్య వరకు స్త్రీలింగ పదాల్లో ప్రాతిపదిక ప్రథమ విభక్తి ఇంచుమించుగా కూడా సేమ్ గా ఉంటుంది. రమా శబ్దానికి రమా అయింది, పత్ని పత్ని అట్లా వస్తుంది. సో అందుకని మనకి ఆ మార్పు కనిపించదు ఇక్కడ. అంతే. ఇంకొకటి చెప్పండి. మిత్రస్య గృహం. ఇది మిత్రం నపుంసకలింగ శబ్దం.
అవును. ప్రాతిపదికం మిత్రం. గృహంకి మిత్రమా? మిత్ర. మిత్ర శబ్దం. గృహంకి గృహమే వస్తుంది మన గృహ. గృహ గృహం వస్తుంది. మిత్ర గృహ దానికి గృహం అని కలుపుతుంది. మిత్ర గృహం ప్రథమ విభక్తి కింద అవుతుంది. అంతే. ప్రథమ తత్పురుష. అవన్నీ వద్దులేండి. ప్రథమ తత్పురుష కాదు, ఇది షష్ఠీ తత్పురుష. కానీ వద్దు ఇప్పుడు అవన్నీ తత్పురుషాలు ఇప్పుడే మనం చెప్పద్దు. తర్వాత రెడ్మీ 10A ఎవరండి? ఎవరు నాకు తెలియదు, నేను పిలవలేను. శైలజ తుమ్మలపల్లి మహోదయ మహోదయ చెప్పండి మహోదయ. దేవస్య పూజ. దేవ ప్రాతిపదిక, పూజ యాజ్రీజ్గా పూజ ఉంటుంది. దేవ పూజ. దేవ పూజ. ఇంకొకటి దీపస్య ప్రకాశ, దీప ప్రకాశ, దీప ప్రకాశ ప్రాతిపదిక జార్జ దీప ప్రకాశ. ఉత్తమం ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. తర్వాత శ్రీదేవి సూరి. నమస్కారం అండి. అమ్మ చెప్పండి. తర్వాత రెండు. దీపస్య ప్రకాశ అది అయిపోయింది కదండి. కవేహి రచన. సో కవి కవి అండి, అది ప్రాతిపదిక కవి అవుతుంది. రచన సేమ్, అది ఒకటే వర్డ్. అది స్త్రీలింగ పదం అండి. సో సమస్త పదం అయ్యేటప్పుడు కవి రచన. ఓకే. అలాగే రెండోది చంద్రస్య దర్శనం. అంటే చంద్రస్య అంటే చంద్ర, చంద్ర దర్శనం అది నపుంసకలింగం. సో చంద్ర దర్శనం. చంద్ర దర్శన ప్రాతిపదిక. చంద్ర దర్శన వాటిలో సంధి జరిగే అవకాశం లేదు. చంద్ర దర్శనం అని నపుంసకలింగంలో ప్రథమ విభక్తిలో వస్తుంది. అవునండి, చంద్ర దర్శనం. అస్తు, ధన్యవాదాలు. తర్వాత సుజాత మహోదయ. సుజాత విష్ణువర్ధన్ మహోదయ. నమస్తే మహోదయ. అమ్మ చెప్పండి. జనానాం సమూహ. దీంట్లో జన అన్నది ప్రాతిపదిక అండి, సమూహ ప్రాతిపదిక. జన సమూహ. జన సమూహ. దానికి మళ్ళీ విసర్గ ప్రథమ విభక్తి ప్రత్యయం విసర్గ యాడ్ చేసి జన సమూహ. తర్వాత నాగానాం ఇంద్ర. ఇందులో నాగా ప్రాతిపదిక అండి, ఇంద్ర ప్రాతిపదిక. సో ఇక్కడ సంధి జరుగుతుందండి. ఇక్కడ ఏ సంధి అవుతుంది? ఇది గుణసంధి అండి. గుణసంధి అవుతుంది. అకారానికి ఈ నాగేంద్ర అవుతుంది. నాగేంద్ర అయి ప్రాతిపదిక అయి దానికి ప్రథమ విభక్తి నాగేంద్ర. ఉత్తమం, ధన్యవాదాలు. అస్తు. సో ఇప్పుడు ఈ విధంగా మనకి సమస్త పదాలు తయారవుతాయి. ఇంకొంచెం క్లారిటీ మనం నేర్చుకున్న కొద్దీ వస్తుంది. ఇప్పుడు ఇంకా మనకి ఇంట్రొడక్షన్ లోనే ఉన్నాం కాబట్టి ఇది ఎందుకు ఇలాగా అనే క్వశ్చన్స్ ఇంకా చాలా ఉండొచ్చు. మనం ఒక్కొక్క సమాసాన్ని నేర్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కొంచెం క్లారిఫై అవుతాయి. సరే, ఒక్కసారి తద్దితాంతాలు మన ఇంకా అరగంటే ఉంది కానీ సరే కొంత ఇంట్రొడక్షన్ గా చెప్పుకొని ఇవాళకి ముగిద్దాము. తర్వాత ఎక్సర్సైజెస్ అవి కొంచెం మీకు ఇంకొంచెం అర్థమైన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో చేసుకుందాం. ప్రస్తుతానికి తద్దితాంతాలది చూపిస్తాను నేను. ఇందాక నేను చెప్పినట్టు తద్దితాంతాలు అనేది సుబంత పదాలకి యాడ్ చేసేటువంటి ప్రత్యయాలు. మనం ఇంతవరకు పఠధాతుకి త్వా ప్రత్యయం యాడ్ చేసి కృదంత ప్రత్యయం యాడ్ చేసి పఠిత్వా అయింది. అలాగే తవతు ప్రత్యయం చేరిస్తే పఠితవాన్ అయింది. అనియర్ చేరిస్తే పఠనీయ అయింది. తుమున్ చేరిస్తే పఠితుమ్ అయింది. ఇవన్నీ కూడా ధాతువుకి చేర్చినటువంటి అనే ధాతువుకి చేర్చినటువంటి ప్రత్యయాలు. మనం ఇంతవరకు నామవాచకానికి వచ్చేటువంటి ప్రత్యయాలని మనం చూడలేదు. అంటే సుబంత ప్రత్యయం కాకుండా ఇతర ప్రత్యయాలని మనం చూడలేదు. ఇప్పుడు ఈ వీటిలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పదమే చూడండి, వాసుదేవ అని ఉంది. అంటే వసుదేవ అనే పదానికి సంబంధించినటువంటి అనే వారికి సంబంధించినది అని చెప్పేటప్పుడు వాసుదేవ అని అవుతోంది అది. సో వసుదేవ అనేది ఒక నామవాచక శబ్దం. ఈ నామవాచక శబ్దానికి ఈ తద్దిత ప్రత్యయాలు చేరడం వలన మనకి వాసుదేవ అనేటువంటి రూపం వచ్చింది అక్కడ. సో అది తద్దిత ప్రత్యయాంతాలకు ఉన్న స్పెషల్ క్వాలిటీ. మనం ఒకసారి వాక్యాల కింద తద్దితాలు అని ఇచ్చాడు కదా, అవి చదివి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాక్యాలకు వద్దాం. ధాతువుల పైన వచ్చే, అంటే 8వ పేజీలో ఉంది, ధాతువుల పైన వచ్చే ప్రత్యయాలను మనం తెలుసుకున్నాం. ఉదాహరణకి పఠ్ ధాతువునకు వివిధ ప్రత్యయాలు చేరడం వల్ల పఠిత్వ, పఠితుం, పఠితవ్యం మొదలైన రూపాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ వచ్చిన త్వా, తుమ్
తవ్య మొదలైన ప్రత్యయాలు కృత్ ప్రత్యయాలు. అలాగే నామ ప్రకృతుల ప్రాతిపదికల పైన కూడా ప్రత్యయాలు వస్తాయి. అవే తద్ధిత ప్రత్యయాలు. వేరు వేరు అర్థాలను తెలపడం కోసం వేరు వేరు తద్ధిత ప్రత్యయాలు ఉన్నాయి. ఉదాహరణకి పౌత్రః, పౌత్రుడు అని మనం తెలుగులో కూడా అంటాం. పౌత్రః అంటే పుత్రస్య పుత్రః, కుమారుని కుమారుడు. ఇక్కడ పుత్ర అనే శబ్దానికి ఆ అనే ప్రత్యయం చేరి పౌత్ర అని అయింది. దీని అర్థాన్ని తెలిపే వాక్యము అంటే దీనికి కూడా ఈ తద్ధితాంతాలకి కూడా సమాసాల లాగా విగ్రహ వాక్యాలు ఉంటాయి. సో పౌత్ర అనే శబ్దానికి చెప్పడానికి విగ్రహ వాక్యం పుత్రస్య అపత్యం పుమాన్. అపత్యం అంటే సంతానం. సో అపత్యం అంటే సంతతి అని అర్థం. అపత్యం పుమాన్, పుమాన్ అంటే మగ సంతానం. అంటే పుమాన్ అంటే పుంలింగము అని చెప్తున్నారు అక్కడ. అపత్యం పుమాన్ అంటే మగ సంతానము అని చెప్పారనమాట. పుత్రస్య అపత్యం పుమాన్ అంటే పుత్రుని యొక్క మగ సంతానము అని చెప్పినప్పుడు పుత్రస్య అపత్యం పుమాన్ అదే పౌత్ర అయింది. అదే అపత్యం స్త్రీ అంటే ఆడ సంతానము అని అర్థం. ఇప్పుడు పార్వతి అనే చోట పర్వతస్య అపత్యం స్త్రీ అంటే పర్వతరాజు యొక్క అపత్యం స్త్రీ ఆడ సంతానము అని చెప్పినప్పుడు పర్వతుని కుమార్తె పార్వతీదేవి అయింది. పార్వతి అనే పేరు ఆవిడికి అలా వచ్చింది అనమాట. పర్వతస్య అపత్యం స్త్రీ నుంచి వచ్చింది. సో ఈ తద్ధిత ప్రత్యయాలు వివిధ అర్థాల్లో ఉపయోగించబడతాయి. ఈ పాఠంలో మనం అపత్యార్థక తద్ధిత అంటే మేడం సారీ అడుగుతున్నానని, దాంపత్యం ఆ వర్డ్ నుంచే వచ్చిందంటారా? కాదు, సడన్ గా డౌట్ అంటే దంపతి నుంచి దాంపత్యం వచ్చింది. ఓకే ఓకే. దంపతి శబ్దానికి దాంపత్యం అనేది వచ్చింది అనమాట. ఓకే, అది తద్ధితమైంది. క్షమ్యతా మహోదయి, ఇక్కడ పుత్ర అనే పదానికి ఆ అనే ప్రత్యయం చేరి పౌత్ర అయ్యింది అని అన్నారు. ఆకారం చేరితే అవు వచ్చింది కదా. అది ఆగండి ఇంకా స్లో, ఇంకా మనం అక్కడి వరకు వెళ్ళలేదు, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం, ఇంకా అయిపోలేదు. అయిపోయిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే చెప్పండి. నేను ఇంకా నేను జస్ట్ ఇంట్రొడక్షన్ లోనే ఉన్నా. మనం పదాలు కూడా చూడలేదు, ఇంకా వాక్యాలు కూడా చూడలేదు. చెప్తాను అంతా అయ్యేసరికి మీకు అర్థం కాలేదు అంటే అప్పుడు చెప్తురు కానీ. ఓకే, ఈ పాఠంలో మనం అపత్యార్థక తద్ధిత అంటే సంతానం అనే అర్థం ఇచ్చే ప్రత్యయాలను తెలుసుకుందాము అని అన్నాడు. ఒక్కసారి వాక్యాలు చూద్దాం. వెనక్కి ఒకసారి మళ్ళీ వెనక్కి తిప్పండి వాక్యాలు. ఈ వెనక్కి ముందరికి కొంచెం నేను తిప్పుతూ ఉంటాను, మీకు అలవాటు అయిపోయింది కదా. నేను అంటే ఈ పద్ధతిలో నేర్చుకుంటే కొంచెం మనకి క్లియర్ గా అర్థం అవుతుందని, కొంచెం రూల్స్ నేర్చుకున్న తర్వాత వాక్యాలకు వస్తే మనకి కొంచెం బెటర్ గా అర్థం అవుతుందని ముందరికి వెనక్కి తిప్పుతూ ఉంటాను. సరే, ఈ వాక్యాలను పరిశీలనగా చూడండి. వాసుదేవ అర్జునేన సహ ఇంద్రప్రస్థం ఆగచ్చతి. వసుదేవుని పుత్రుడు అయినటువంటి కృష్ణుడు అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థానికి వస్తున్నాడు. ఇక్కడ వసుదేవస్య పుత్ర వాసుదేవ అయింది. అంటే తర్వాత చూద్దాం. దాశరథి శ్రీరామ కస్య న ప్రియ అంటే దాశరథి అయినటువంటి శ్రీరాముడు, దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఎవరికి ప్రియమైన వాడు కాడు అని అడుగుతున్నాడు. వైనతేయ పక్షిరాజ, వినత యొక్క కుమారుడు వైనతేయుడు, వినత యొక్క కుమారుడు అయిన గరుడు పక్షులకు రాజు అని చెప్తున్నాడు. గార్గి యాజ్ఞవల్కస్య పత్ని, గర్గ గోత్రంలో జన్మించినదైన గార్గి యాజ్ఞవల్కుని భార్య. పార్వతీ లోకమాత, పర్వతుని కుమార్తె ఉమ లోకమాత. శాకుంతల సింహ శావకై సహ క్రీడతి స్మ, శకుంతల యొక్క పుత్రుడు శాకుంతల అంటే భరతుడు. ఎవరి పేరు మీద అయితే మన భారతదేశం అని వచ్చింది అని అనుకుంటామో ఆ భరతుడు. శాకుంతల శకుంతల యొక్క కుమారుడైన భరతుడు. సింహ శావకై అంటే సింహము యొక్క కూనలు అంటే కబ్స్, బేబీ సింహాలు ఉంటాయి కదా, వాటితో సహ క్రీడతి స్మ వాటితో ఆడుతూ ఉండెను. వాల్మీకి ఆది కవి అస్తి అంటే వల్మీకం నుండి పుట్టినవాడు వాల్మీకి. వల్మీకం నుండి పుట్టినవాడైన వాల్మీకి ఆది కవి అయి ఉన్నాడు. వల్మీకము అంటే పాంపుట్ట. పౌత్ర రాజేశ పితామహేన సహ శాలాం గచ్చతి, పుత్రుని పుత్రుడు అంటే మనుమడైన రాజేష్ తాతతో కలిసి పాఠశాలకి వెళ్తున్నాడు. ఆంజనేయ లంకాం దగ్ధవాన్, అంజని యొక్క కుమారుడైన ఆంజనేయుడు లంకను కాల్చాడు.
నాగేశः భాస్కరస్య భ్రాతృవ్యః అస్తి. నాగేశుడు భాస్కరుని సోదరుని యొక్క పుత్రుడై ఉన్నాడు. భ్రాతృవ్యః అంటే సోదరుని యొక్క పుత్రుడు. భ్రాతృ శబ్దం అతని యొక్క కుమారుడు భ్రాతృవ్యః అయిందన్నమాట. నాగేశः భాస్కరస్య భ్రాతృవ్యః అస్తి. సో నెఫ్యూ అని చెప్పొచ్చా మహోదయ్? నెఫ్యూ అని చెప్పొచ్చా? పై వాక్యాలలో వాసుదేవుని కుమారుడు అనే అర్థంలో వాసుదేవ, పర్వతుని కూతురు అనే అర్థంలో పార్వతి అనే మొదలైన పదాలను ఉపయోగించబడింది. వీటిని తద్దితాంత పదాలు అని అంటారు. ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అపత్యార్థక తద్దిత ప్రత్యయాలు ఇవి కూడా 4 రకాలు ఉన్నాయి. 4 రకాల తద్దిత ప్రత్యయాలు అపత్యార్థకాలు ఉన్నాయి. అపత్యార్థకాలు అంటే ఇందాక మనం చూసినట్టు సంతానం గురించి చెప్పేటటువంటి అపత్యం అంటే సంతానం గురించి చెప్పేటువంటి అపత్యార్థక ప్రత్యయాలు 4 రకాలు. ఇవి పురుష సంతానము, స్త్రీ సంతానంకి కూడా సూచించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తే ఈ అకారం 1, ఇకారం 1, ఏయ 1, ఈ 1 ఇవి 4 రకాల ప్రత్యయాలు ఉన్నాయి. అకారం 1, ఇకారం 1, ఏయ 1, ఈ 1 ఇవి 4 రకాల అపత్యార్థక ప్రత్యయాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యయాలు వీటిలో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ 4 ప్రత్యయాలు యాడ్ అయినప్పుడు వీటికి ముందర ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసేసి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో అప్పుడు చూద్దాం. ఇప్పుడు అకారంతో ఉదాహరణ 1, పారాశరః. పరాశరస్య అపత్యం పుమాన్ పారాశరః అన్నప్పుడు ఈ అకార ప్రత్యయం ఇక్కడ చేరుతోంది, రా దగ్గరికి వస్తోంది, పారాశరః అవుతోంది. ఇక్కడ రాఘవః కూడా అలాంటిదే, భార్గవః కూడా అలాంటిదే, కౌరవః అలాంటిదే, శాకుంతలః, పార్థః అన్నిట్లో కూడా చివరిలో ఆ వస్తోంది. రఘోః అపత్యం పుమాన్ రాఘవః, భర్గస్య అపత్యం పుమాన్ భార్గవః, కురోః అపత్యం పుమాన్ కౌరవః, శకుంతలాయాః అపత్యం పుమాన్ శాకుంతలః, పృతోః అపత్యం పుమాన్ పార్థః. ఈ అన్నిట్లో కూడా అకారము అపత్యార్థక ప్రత్యయంగా చేరుతోంది. సో అందుకని అన్నిట్లో చివరిలో అకారం వచ్చాయి. ప్రక్రియను చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇకారం ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఏది? దశరథస్య అపత్యం పుమాన్ దాశరథిః. వీటికి చివరిలో సాత్యకిః, ద్రోణిః, దౌష్యంతిః, వారుణిః, వాల్మీకిః, శౌరిః వీటిలో అన్నిట్లోనూ ఇకారం చివరిలో వచ్చాయి. చూడండి, రాఘవః అన్నప్పుడు అకారం వచ్చింది, దాశరథిః, సాత్యకిః, ద్రోణిః ఇవన్నిట్లో ఇకారం చివరిలో వచ్చింది. నెక్స్ట్ ఏయః అనేది ఇంకొక ప్రత్యయం ఉంది. ఇక్కడ వినతాయాః అపత్యం పుమాన్ వైనతేయః అయింది. ఇక్కడ అకారం కాదు, ఇకారం కాదు, ఏయః వస్తోంది. గాంగేయః, ఆంజనేయః, రాధేయః, కౌంతేయః. అయితే ఒక్క చిన్న క్విక్ టిప్ ఏంటంటే, ఒక తల్లి యొక్క కొడుకు అని చెప్తున్నప్పుడు యూజువల్ గా ఏయ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, వినత అని ఆవిడ కొడుకు అని చెప్తున్నారు ఇక్కడ, వైనతేయ. మళ్ళీ వీటికి మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ చూడండి, శకుంతల మరి ఆవిడ కొడుకు అని చెప్తున్నారు కదా, కానీ ఇక్కడ ఏయ రాలేదు శకుంతలకి. సో అట్లా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ చాలా వరకు కేసెస్ లో ఒక తల్లి పేరు చెప్పి ఆవిడ కొడుకు అని చెప్తున్నప్పుడు ఎక్కువ ఏయ వస్తుంది. సో వినత వైనతేయ, గంగా గాంగేయ, అంజని ఆంజనేయ, రాధ రాధేయ, కుంతి కౌంతేయ. అంటే వినతాయాః అపత్యం పుమాన్ వైనతేయ, గంగాయాః అపత్యం పుమాన్ గాంగేయ, అంజనీ కదా, అంజనీకి అంజన్యాః అపత్యం పుమాన్ ఆంజనేయ, రాధాయాః అపత్యం పుమాన్ రాధేయ,
కుంత్యాహ అపత్యం పుమాన్ కౌంతేయ. మళ్ళీ ఎప్పుడైతే ఆ చెప్పేవాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళు స్త్రీ అయితే చివరిలో ఈ ప్రత్యయం వస్తుంది. పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి, జనకస్య అపత్యం స్త్రీ జానకి, ద్రుపదస్య అపత్యం స్త్రీ ద్రౌపది, గర్గస్య గోత్రాపత్యం, ఇక్కడ యాక్చువల్లీ గర్గస్య అపత్యం స్త్రీ అనుకోండి ప్రస్తుతానికి గార్గి. సో ఎవరైతే మనం చెప్పే వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే స్త్రీ అవుతారో వాళ్ళకి అపత్యం స్త్రీ అని రాయాలి. అప్పుడు ఈ కారం చాలా వరకు కేసెస్ లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రక్రియలోకి వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, యూజువల్ గా శబ్దస్య ప్రథమాక్షరం అ కానీ ఆ కానీ ఉందనుకోండి, అది మనకి ఆది వృద్ధి అవుతుంది. అంటే పరాశరహలో ప ఉంది మొదట, తద్దిత ప్రత్యయం ఎప్పుడైతే చివరిలో చేరిందో అప్పుడు దాని మొదటి అక్షరానికి ఆది వృద్ధి జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ దశరథస్య అపత్యం పుమాన్ అన్నప్పుడు ఇక్కడ ఈ అనే ప్రత్యయం చివరిలో వస్తుంది, కానీ అది తద్దిత ప్రత్యయం చివరిలో చేరడం వల్ల ఈ దశరథ పదంలోని మొదటి అక్షరానికి ఆది వృద్ధి వస్తుంది. ఆది వృద్ధి రావడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ శబ్దస్య ప్రథమాక్షరం అ కానీ ఆ కానీ ఉందనుకోండి, వృద్ధి వచ్చి ఆగానే ఉంటుంది. అంటే ఆ అయినా ఆగానే ఉంటుంది, అ అయితే ఆగా మారుతుంది. దశరథ దాశరథి అయినట్టు. పరాశర పారాశర అయింది. ఓకేనా? ఈ విధంగా మనకి అకారం కానీ ఆకారం కానీ ఫస్ట్ లెటర్ అయితే ఆది వృద్ధి జరిగి ఆ అనే దీర్ఘం ఉంటుంది. లేదు ప్రథమాక్షరం ఈ ఏ ఐ ఏవైనా ఉంటే వాటికి వృద్ధి జరిగి ఐగా ఉంటుంది. మనకి గుణం వచ్చినా వృద్ధి వచ్చినా ఇంచుమించుగా ఈకి ఏ వస్తుంది, ఏ ఐకి వృద్ధి జరిగితే ఐ వస్తుంది కదా వృద్ధి సంధిలో. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ ఏ ఐకి ఐ వస్తుంది, ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఆకి దీర్ఘం ఆ వస్తుంది, వృద్ధి ఆది వృద్ధి. అలాగే ఉ ఓ ఔ ఇవేవన్నా మొదటి అక్షరంలో ఉంటే ఆది వృద్ధి జరిగి ఔ అవుతుంది. అంటే కురుహు కాస్త కౌరవ అవుతుంది. శబ్దస్య ప్రథమాక్షరం రు అనుకోండి, అది ఆర్గా మారుతుంది. అంటే భృగు భార్గవ అవుతుంది. ఇందాక మనం చూసిన ప్రత్యయాలన్నీ ఆఖరిలో వచ్చేవి. అకార ఆ ప్రత్యయము, ఈ ప్రత్యయము, ఏయ ఈ ఇవన్నీ కూడా ఆఖరిలో వచ్చే ప్రత్యయాలు. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే తద్దిత ప్రత్యయాలు చివరిలో చేరడం వల్ల ఆది వృద్ధి జరుగుతుంది. ఆ పదంలోని మొదటి అక్షరం కూడా వృద్ధి జరుగుతుంది. ఇది అపత్యార్థక తద్దిత ప్రత్యయాలకు ఉన్నటువంటి రూల్. ఆది వృద్ధి జరుగు తీరుతుంది అనేది. ఇక్కడి వరకు ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? డౌట్లు ఉన్నాయా? శీతల్ మహోదయ, ఇందాక మీరేనా అడిగింది? అవును మహోదయ్, ఇప్పుడు మీరు చెప్పింది ఇక్కడ ప్రథమాక్షరంలో ఊ వచ్చింది కాబట్టి అది ఓ అయింది, అది అర్థమైపోయింది. ఓకే. పుత్ర. కాకపోతే ఇక్కడ మాత్రము దాశరథి చివర్లో వచ్చింది చూడండి, సాత్యకి ద్రోణి, ఇది చివరిది కొంచెం అర్థం కాలేదు. అంటే ఇక్కడ దేనికి అకారం వస్తుంది, దేనికి ఈకారం వస్తుంది, దేనికి అనేది మాత్రం మనం చెప్పలేం. అది వాడుకలో అలా వస్తోంది అంతే. దానికేం స్పెషల్ రూల్ లేదు. దీనికి అకారమే వస్తుంది, దీనికి ఈకారమే వస్తుంది అని స్పెషల్ రూల్ లేదు. కానీ ఇప్పుడు దాశరథిహి దాశరథిహి అని అనాలి, దాశరథ అని అనకూడదు. దానికి ఇకార ప్రత్యయమే వస్తుంది. వీటి చాలా వరకు మనకి అసలు మన పదాలని చాలా వరకు ఇప్పుడు మనం రాఘవి అని అనము అని మనకు తెలుసు, రాఘవ అని మనకు తెలుసు. ఇవి మనకి బై ప్రాక్టీస్ మనకి ఆల్రెడీ తెలుసు చాలా వరకు. అయితే ఏంటంటే ఈ ప్రత్యయం చేరడం వల్ల ఇలా వచ్చింది అన్న విషయం మాత్రమే మనకు తెలియదు. అయితే దేనికి ఆకారం దేనికి ఈకారం అనేది మనకు తెలియదు. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? అయితే విగ్రహ వాక్యం మాత్రం రెండిటికి కూడా ఒకేలా రాస్తాం. అంటే పారాశరహకి కూడా అపత్యం పుమానే, పరాశరస్య అపత్యం పుమానే. దాశరథికి కూడా విగ్రహవాక్యం అపత్యం పుమానే రాశాం, దశరథస్య అపత్యం పుమాననే రాశాం. ఓకేనా? ఇవన్నీ అపత్యార్థకి. అయితే మీకు ఎప్పుడైతే ఒక తల్లి గురించి చెప్పి తల్లి యొక్క కొడుకు అని చెప్తున్నామో చాలా వరకు కేసెస్ లో ఏయ వస్తుంది.
ఎప్పుడైతే స్త్రీ గురించి అంటే వచ్చే రిజల్ట్ అండి, ఇప్పుడు పార్వతి, జానకి అలా చెప్పేది స్త్రీల గురించి చెప్తున్నాము, అక్కడ ఎక్కువగా ఈ అనే ప్రత్యయం చేరుతుంది. ఓకేనా మేడం? ఈ 2 టేబుల్స్ కొంచెం ఇందులో పెడతారండి, రాసుకుంటాం మేము. పెడతాను, నేను పీడిఎఫ్ పెడతాను. శివరామకృష్ణ మహోదయ. అడుగుతున్నా మేడం, అడగండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టినాను, వీడియో వస్తుందో రాదను. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మీరు చెప్పారు తల్లి యొక్క సంతానం అయితే తేయాను తీ వస్తాయని చెప్పి, తండ్రి యొక్క సంతానం అయితే అహా లేకపోతే కాదు. ఈ వచ్చేది తల్లి యొక్క సంతానం గురించి చెప్పేటప్పుడు కాదు, చెప్పేది మన ఒక ఆడ సంతానం గురించి చెప్తూ ఉంటే ఈ నిజమే మేడం. ఇక్కడ ఏమన్నారంటే వినత కుమారుడు వైనతేయ, అవును. తర్వాత ఏమో పర్వతస్య పుత్రి అపత్యం పుత్రి పార్వతి, అపత్యం స్త్రీ పార్వతి. అవును, ఇది కదా వస్తుంది. అది కొంచెం నేను మిస్ అయ్యాను, కొంచెం క్లారిఫై చేస్తారా అని. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు నేను రాసుకునేటప్పుడు అది ఫ్లో పోయింది అనమాట. అదే నేను అందుకే పీడిఎఫ్ ఇది నేను పెడతానండి, గ్యారంటీగా నేను పీడిఎఫ్ పెడతాను క్లాస్ అవ్వగానే. మీరు ఇవి కాన్సెప్ట్స్ వినండి ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు ఏంటంటే ఏయ ఎప్పుడు అంటే ఎక్కువగా ఒక తల్లి యొక్క కొడుకు అని చెప్పేటప్పుడు, వాళ్ళ అమ్మతో పోల్చి చెప్పేటప్పుడు, అమ్మ గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా ఈ ఏయ ప్రత్యయం వస్తుంది. కానీ మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, శకుంతలాయాహ అపత్యం పుమాన్ అన్నప్పుడు మళ్ళీ శాకుంతలహ అనే ఆ వస్తుంది, అది ఎక్సెప్షన్. అవును, మిగతా చాలా వాటికి ఏయ అనే వస్తుంది. వినతాయాహ అపత్యం పుమాన్ వైనతేయ, గంగాయాహ అపత్యం పుమాన్ గాంగేయ, అంజన్యాహ పుమాన్ కౌంతేయ అవుతుంది. ఈ విధంగా తల్లి గురించి చెప్పేటప్పుడు ఏయ వస్తుంది. అలాగే ఎప్పుడైతే ఆడ సంతానం గురించి చెప్తున్నారో, అంటే చెప్పే అమ్మాయి ఆడవాళ్ళైతే అమ్మాయి గురించి, కూతురు గురించి చెప్పేటప్పుడు ఈ అనే ప్రత్యయం చేరుతుంది చివర, అంటే స్త్రీ ప్రత్యయం కదా ఈ అనేది. అందుకని పర్వతస్య అపత్యం స్త్రీ అని వచ్చేటప్పుడు పార్వతి అని వచ్చింది, జానకి వచ్చింది, ద్రౌపది వచ్చింది, గార్గి వచ్చింది, అన్నిటికీ కూడా ఈ ప్రత్యయం వచ్చింది. స్త్రీ సంతానం అయితే స్త్రీ సంతానం చెప్పేటప్పుడు ఎక్కువగా ఈ ప్రత్యయాన్ని వాడతారు. వీటన్నిటికీ కూడా మొత్తానికి మీకు ఆది వృద్ధి కంపల్సరీ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆది వృద్ధి అనే మాట వాడామో, మధ్య అంత వృద్ధి కూడా ఉంటుంది, ఆది మధ్య అంతం అని చెప్పి అవి కూడా ఉన్నాయండి ప్రస్తుతానికి. ఈ అపత్యార్థకంలో ఆది వృద్ధి మాత్రమే. ఇప్పుడు ఆది అంటే నేను రాస్తుంది తద్దితాంతం చేరటం వలన మొదటి అక్షరముకు దీర్ఘం వస్తుంది, దాన్ని ఆది వృద్ధి అంటారు. అది కేవలం అపత్యార్థక ప్రత్యయాలకే, అన్ని తద్దిత ప్రత్యయాలకు ఆది వృద్ధి రాదు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అపత్యార్థక ప్రత్యయాలకు, అంటే మగ సంతానం ఆడ సంతానం గురించి చెప్తున్న ప్రత్యయాలకి ఆది వృద్ధి వస్తుంది. సరే, ఓకేనా? ఓకే. ఆది వృద్ధి అంటే ఇప్పుడు ఒక్క మొదటి అక్షరం మాత్రమే పెరిగితే ఆది వృద్ధి. అంతే. పరాశర పారాశర అయింది. రఘో పార్వతి ఉందంటే అంత్యాక్షరం కదా, అదే అక్కడ కాదు. పార్వతీలో కూడా పర్వతస్య అపత్యం శ్రీ, పర్వతాల్లోనే ఆది వృద్ధి జరిగింది చూడండి, పాలకి ఆది వృద్ధి. అది మీకు 2 విషయాలు చూడాలి. ఒకటి అపత్యార్థక ప్రత్యయం చివరిలో చేరుతుంది తద్దిత ప్రత్యయం, ఇది చేరడం వల్ల ఆది వృద్ధి జరుగుతుంది. ఇదే మేడం ఏంటంటే వింటూ రాసుకోవడంతో కొద్దిగా మిస్ అయ్యాను అంతే. 2 జరుగుతున్నాయి సైమల్టేనియస్ గా. ఒకటి ఇక్కడ ప్రత్యయం చేరడము, దాని వల్ల ఆది వృద్ధి జరగడం. అలాగే, ధన్యవాదాలు. అర్థమైంది మేడం. 2 మార్కులు వస్తాయండి. 2 మార్కులు వస్తాయి, అదే 2 మార్కులు వస్తాయి, అదే. అంటే ఖచ్చితంగా అయితే మాత్రం ఆది వృద్ధి ఉంటుంది ప్రతిదానికి. అపత్యార్థక తద్దిత ప్రత్యయాలన్నిటికీ కూడా ఆది వృద్ధి కంపల్సరీ. అది స్త్రీలింగమా పుల్లింగమా దాన్ని బట్టి మళ్ళీ చివర మార్చుకోవాలి. పుంలింగంలో అకారమా ఇకారమా అనేది మనం ఇలా చూసి పదాన్ని చూసి చెప్పలేము. ఓకే, ధన్యవాదాలు. అస్తు. సో ఇది మన ఇక్కడికి ప్రస్తుతానికి ఒకసారి అపత్యార్థక ప్రత్యయాల గురించి ఒక్కసారి చదువుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొంచెం డీటెయిల్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నవి కూడా చదువుకొని
వాటి ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత ముందరికి వెళ్దాము. ఇవాళకి ఇక్కడితో మనం ప్రస్తుతానికి ఏకతా మంత్ర చదివేసి ఆపేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఎప్పుడండి? మళ్ళీ ట్యూస్డే. మనకి మంగళవారము శుక్రవారము 2 నుంచి 4 ఉంటాయండి క్లాసులు. నేను మళ్ళీ సోమవారం రోజు మోస్ట్లీ మీకు ఆ లింక్ పెడతాను, షేర్ చేస్తాను. ధన్యవాదాలు. అందరికి గ్రూప్ లోనే వస్తుంది, మళ్ళీ ఇండివిజువల్ గా రావు ఇన్విటేషన్స్. గ్రూప్ లోనే నేను లింక్ పెడతాను. ఏ ఇన్ఫర్మేషన్ అయినా గ్రూప్ లోనే చూసుకోండి. అస్తు. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? నేను ఈ పీడిఎఫ్ నేను ఇవాళ షేర్ చేస్తాను, మీకు గ్రూప్ లో పెడతాను. దాన్ని బట్టి ఒక్కసారి ఇది చూసుకోండి, పీడిఎఫ్ కూడా చూడండి. ఒక్కసారి టెక్స్ట్ బుక్ లో కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సమాసాల గురించి, ఈ తద్దిత ప్రత్యయాల గురించి కూడా చూడండి. చూసి తద్దిత ప్రత్యయాలది ఒక ఎక్సర్సైజ్ ఉంది మన ఇందాక చేసిన తర్వాత, నాగేంద్ర తర్వాత 12వ పేజీలో ఒక ఎక్సర్సైజ్ ఉంది. అది ప్రయత్నించండి, ఒకసారి ప్రయత్నించండి. మనం నెక్స్ట్ క్లాస్ లో మంగళవారం రోజు ఆ ఎక్సర్సైజ్ చేసి, అంటే ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నవి చదువుకొని ఆ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత సుభాషితాలు అవి చూడడానికి వెళ్దాం. ఇది కొంచెం ప్రాక్టీస్ తోనే వస్తుంది కదా మహోదయ్, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఖచ్చితంగా. మీరంతా సందులో అన్ని ఎంత బాగా నేర్చుకున్నారు, అలాగే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ధన్యవాదాలు. సుభాషితానికి ముందర ఉంది అదేనండి ఎక్సర్సైజ్? అదేనండి. అది ఒకసారి ప్రయత్నించండి అండి, అది చేయడానికి ప్రయత్నించండి. మనం ఎనీవే మళ్ళీ క్లాస్ లో చెప్పుకున్నాము. సరే, అయితే ఏకతా మంత్ర చదువుదాము. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమమాదరిష్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దశంతి శైవాయమీశం శివయిత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదా సన్నిధి బౌద్ధజైనాః తత్శ్రీ అకాలేతి చ సిద్ధసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం, అందరికీ నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్తే. అవును మని ఒక చిన్న విషయం, అంటే ఈ క్లాస్ లోది కాదు కానీ ఇప్పుడు ఒక డివైస్ లో, అంటే మొబైల్లో కానీ లేకపోతే ఐప్యాడ్ లో కానీ సాంస్క్రిట్ కీబోర్డ్ ఎనేబుల్ చేసుకుంటేనండి అందులో అక్షరాలు కనపడుతున్నాయి కానీ ఒత్తులు ఎలాగ రాయాలో తెలియటం లేదు మరి. మీకు అక్కడ షిఫ్ట్ బటన్ నొక్కితే కింద ఒత్తులు అవి వస్తాయి. షిఫ్ట్ అమ్మని అంటే బటన్ నొక్కాలి. ఓకే, నేను ప్రయత్నిస్తాను. షిఫ్ట్ బటన్ నాకు నొక్కాలి. తెలియలేదు. కీబోర్డ్స్ లో ఎలా ఉంటుందంటే హలంత్ విడిగా ఉంటుంది. హలంత్ కనపడుతోందండి. హలంత్ కనిపిస్తే మీకు అక్షరం ఒత్తి హలంత్ ఒత్తారంటే ఒత్తు వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు రకారము, ఇప్పుడు ప్రా అని కానీ లేతే పర్వత అట్లా రకారం ఒత్తు, ఒత్తులు కావాలా? నాకు క్షా గాని జ్ఞా గాని ఇలాంటి అక్షరం ఎలా రాయాలో తెలియలేదు మరి. అవి కొన్ని అక్షరాలు ఆల్రెడీ కొన్నిట్లో క్ష జ్ఞ కీబోర్డ్ లో ఉంటాయి. లేకపోతే క్ష కావాలనుకోండి క రాసి దానికి హలంత్ పెట్టి షణ్ముఖలో షా రాయాలి. అప్పుడు మీకు క్ష వస్తుంది అక్కడ డిస్ప్లేలో. అలా ప్రయత్నించండి. అలాగే అలాగే అలాగే. ధన్యవాదాలు. మళ్ళీ అస్తు. ధన్యవాదాలు మహోదయ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ్. ధన్యవాదాలు.